Dear students, welcome to IACE. So today's our discussion SI Grand Test number 8 Mathematics second part explanation. First part లో మనం 1 to 25 questions డీల్ చేస్తున్నాం. సో ఈ పార్ట్ లో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ డీల్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్ one ream of papers charges 80 rupees and Ramu buys 120 reams of papers and delivery charges 280 rupees paid, 40 paisa tax to one ream of papers and spent 72 rupees on wages. If he wants to make a profit of 8%, so at what rate should he sell it? సో రీము 80 రూపాయలు పెట్టి 120 రీముల కాగితాన్ని రాము కొని చేరవేయడానికి 280 రూపాయలు, రీముకి 40 పైసలు వంతున పన్ను చెల్లించి కూలికి 72 రూపాయలు చెల్లించి ఖర్చు చేశాడు. అతను 8% లాభం పొందాలి అంటే సో రీము ఏ రేటుకు అమ్మవాళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్ ఏంటో కనుక్కుంటే అప్పుడు దాని ఆటోమేటిక్గా మనకు సెల్లింగ్ ప్రైస్ ఏంటో తెలిసిపోతుంది. సో 8% లాభం కావాలి మనకు. చూద్దాం. సో మొత్తం ఎన్ని అమ్మా 120 రీమ్స్ అండి. 120 రీమ్స్, 1 రీమ్ ఎంతమ్మా 80 రూపీస్, 120 ఇంటూ 80, 120 ఇంటూ 80 ఎంతమ్మా 9600. సో 12 8 just 96, 2 zeros are there, keep 2 zeros, 9600. సో 280 రూపీస్ ఏమో డెలివరీ ఛార్జెస్ అండి. 280 రూపీస్ ఎంతమ్మా డెలివరీ ఛార్జెస్. డెలివరీ ఛార్జెస్ ఆర్ ఆల్వేస్ యాడెడ్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ సో ఒక రీమ్కి 40 పైసా ట్యాక్స్ పే చేయాలండి 1 రీమ్కి. అలా 120 రీమ్స్ ఉన్నాయి కదా, 120 ఇంటూ 40 పైసా అంటే 4800 పైసా అంటే 48 రూపీస్. 48 రూపీస్ ట్యాక్స్ పే చేస్తున్నామండి. ఒక రీమ్కి 40 పైసా, 120 రీమ్స్కి 120 ఇంటూ 40, 4800 పైసా. 4800 పైసా ఇస్ నథింగ్ బట్ 48 రూపీస్ ట్యాక్స్ పే చేస్తున్నాను. అండ్ కూలీకి అంటే అతను డెలివరీ చేసినటువంటి కూలీకి 72 రూపీస్ నేను వేజ్గా ఇస్తున్నాను. ఈ మొత్తం కూడా కాస్ట్ ప్రైస్ అవుతుందండి. డెలివరీ ఛార్జెస్ అవ్వచ్చు, ఆ మనం పే చేసే ట్యాక్స్ అవ్వచ్చు, ఆ కూలీ వాడికి ఇచ్చేటువంటి ఆ ఛార్జెస్ అవ్వచ్చు, మొత్తం కూడా కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయాలి. ఓకేనండి. సో మొత్తం ఎంత అవుతుందండి 72 48 ఎంతమ్మా? సో 120 280 400 ప్లస్ 9600 10,000. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్ అమ్మా 10,000. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఇస్ 10,000. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హియర్ 8% ప్రాఫిట్. ఎంత నేను లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే 8% లాభం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 10,000 మీద 8% అంటే ఎంతమ్మా? 10,000 మీద 8% అంటే ఎంత? 800. 10% మీద సో 10,000 మీద 8% అంటే ఎంతమ్మా? 800. సో 10,800 టోటల్ ఎంతమ్మా? 10,800. సో ఈ 10,800 అనేది టోటల్ 120 రీమ్స్ అండి. 120 రీమ్స్ సో టోటల్ అండి. ఇప్పుడు మనకు కావాల్సిన 1 రీమ్ కావాలి. 1 రీమ్ కావాలంటే బై 120 వేయాలి. సో 0కి 0 క్యాన్సిల్ అవుతాయి, 1290 టైమ్స్. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా 90 రూపీస్. 1 రీమ్ని 90 రూపీస్కి సేల్ చేస్తే మనకి 8% ప్రాఫిట్ వస్తుంది. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ 90 రూపీస్. ఒక రీమ్ని మనం 90 రూపీస్కి సేల్ చేయాలి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. The shopkeeper sold the mixture of 2 types of tea at 177 rupees per kg and made a profit of 18%. For every 2 kg of one type of costing 200 rupees per kg, mixed with the second type of 3 kg is added. So how much did this second type buy for 1 kg? Second type అంటే సెకండ్ వెరైటీని 1 kgని ఎంత కొన్నారు? చూడమ్మా, దుకాణదారుడు 2 రకాల టీలను కలిపి మిశ్రమాన్ని 177 రూపాయలకి వంతున అమ్ముతున్నాడు. సో 177 రూపాయలకు అమ్ముతూ 18% లాభం పొందుతున్నాడు. ఒక రకం టీ ఏమో 200 రూపాయలు, మరొక రకం టీ ఎంతో తెలియదు. మొదటి రకం టీని 2 కేజీలు యాడ్ చేస్తున్నాము మిశ్రమానికి, రెండో రకం టీని 3 కేజీలు యాడ్ చేస్తున్నాం. సో అయితే మనకు రెండో రకం టీ 1 కేజీ ఎంతో అడుగుతున్నాడు. చూడమ్మా, మనం మిశ్రమాలను అప్లై చేద్దాం, మిక్చర్స్ అలిగేషన్స్ అప్లై చేద్దాం. కొంచెం జాగ్రత్తగా చూడండి. సో మొదటి వెరైటీ ఎంతమ్మా 200. మొదటి వెరైటీ ఎంత అంటే 200. సెకండ్ వెరైటీ ఎంతో తెలియదండి. సెకండ్ వెరైటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా, సెకండ్ వెరైటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మిక్చర్ వాల్యూ ఇచ్చినాడండి. మిక్చర్ వాల్యూ ఇచ్చినాడు. ఎట్ ద సేమ్ టైం క్వాంటిటీ రేషియో కూడా ఇచ్చినాడు. క్వాంటిటీ రేషియో ఎంత ఇచ్చినాడమ్మా 2:3 ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడమ్మా? మొదటి వెరైటీని 2 కేజీలు యాడ్ చేస్తే రెండో వెరైటీని 3 కేజీలు యాడ్ చేస్తున్నాడు. అంటే 2:3. అంటే మొదటి వెరైటీని 2 కేజీలు యాడ్ చేస్తే రెండో వెరైటీని 3 కేజీలు యాడ్ చేస్తున్నాడు. అంటే మనకి ఈ రేషియో కూడా తెలుసు. సో ఈ మిక్చర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని బట్టి మనం ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రెండో వెరైటీ యొక్క కాస్ట్ ప్రైస్. మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇవ్వాల, మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మీకు చాలా క్లియర్గా చెప్పాను, మిశ్రమాలు మీకు రెగ్యులర్ క్లాస్ చెప్పేటప్పుడు ఈ 3 విలువలు అనేవి ఒకే ప్రమాణాన్ని కలిగి ఉండాలి, ఒకే యూనిట్స్ని కలిగి ఉండాలి. ఇది కాస్ట్ ప్రైస్లో ఇచ్చాడు, ఇది కాస్ట్ ప్రైస్లో అడిగాడు, ఇది సెల్లింగ్ ప్రైస్లో ఇచ్చాడు. మరి సెల్లింగ్ ప్రైస్ని మనం కాస్ట్ ప్రైస్లోకి మార్చుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్లోకి మార్చుకోవాలి అంటే మనకు లాభ శాతం అన్నా నష్ట శాతం అన్నా తెలిసి ఉండాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా
లాస్ పర్సంటేజ్ అని మనకు తెలిసి ఉండాలి. చూడమ్మా, మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినామా? 18% ఇచ్చినాడు. 18% ప్రాఫిట్ పర్సెంట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందమ్మా? 118% అవుద్ది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? 118% అవుద్ది, అంతే కదా. 118% ఆఫ్ సిపి ఈజ్ నథింగ్ బట్ 177 రూపీస్. 177 రూపీస్. ఇప్పుడు నాకేం కావాలండి? 100% ఆఫ్ సిపి ఎంత? 100% ఆఫ్ సిపి ఎంత? సో మిక్చర్ యొక్క సిపి ఏంటో తెలిస్తే అప్పుడు నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి అమ్మా, సో ఒకసారి మీరు చూస్తే 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 259 టైమ్స్, సో 250 టైమ్స్. సో 59 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. సో 59 3 టైమ్స్. సో 59 3 టైమ్స్, ఎస్. సో 53 టైమ్స్ 150, 39 టైమ్స్ 27 ప్లస్ 150 177, ఎగ్జాక్ట్ 3 టైమ్స్ పోతుంది. సో 50 × 3 అంటే ఎంతమ్మా? 150. అంటే మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అండి? మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైస్ 150 రూపీస్ అండి. అంటే ఈ మిక్చర్ వాల్యూ 150 రూపీస్ అండి. ఈ మిక్చర్ వాల్యూ ఎంత అండి? 150 రూపీస్. చూడండి అమ్మా, ఇప్పుడు 200కి 150కి డిఫరెన్స్ ఎంత అండి? 200కి 150కి డిఫరెన్స్ 50 రూపీస్. 200కి సో 150కి డిఫరెన్స్ అంటే 50 రూపీస్. అంటే 3 పార్ట్స్ అంటే 150, 3 పార్ట్స్ అంటే 50 రూపీస్ అండి. 3 పార్ట్స్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు వాట్ అమ్మా? 50 రూపీస్. 3 పార్ట్స్ 50 రూపీస్ అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుందో చూడాలి. అప్పుడు మనకి ఈ వాల్యూ ఇక్కడ పెడితే అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత తెలిసిపోతుంది. ఇప్పుడు 3 పార్ట్స్ 50 రూపీస్ అంటే 1 పార్ట్ ఎంత అవుతుందండి? 16/2/3 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా? 16/2/3 అవుతుంది. ఎందుకంటే 316/2/3 టైమ్స్ అంటే 50. 316/2/3 టైమ్స్ అంటే 50. అలా క్లియర్ అండి. ఇప్పుడు 216/2/3 టైమ్స్ అంటే ఎంతమ్మా? సో 216/2/3 టైమ్స్ అంటే ఎంతమ్మా? 33/1/3, అంతే కదా. 33/1/3. ఇక్కడ 33/1/3 ఉండాలి అంటే ఇది 150 కన్నా ఎక్కువ ఉంది. ఈ వాల్యూ 150 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే 150 అనేది ఇన్ బిట్వీన్ ఉండాలి. అంటే 33/1/3ని 150లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుందండి? సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి? 116/2/3 వస్తుంది. 116/2/3 వస్తుంది, అంతే కదా. 116/2/3 వస్తుంది. ఇప్పుడు 116/2/3కి 33/1/3 యాడ్ చేస్తే 150 వస్తుందా లేదా? డెఫినెట్గా వస్తుంది. అంటే మన సెకండ్ వెరైటీని 1 కేజీని 116/2/3కి మనం పర్చేజ్ చేయాలి. సో 116/2/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఏది కాదు. అంటే ఏది కాదు అనేది కూడా ఒక ఆన్సరేనండి. మళ్ళీ అది మీకు వచ్చిన ఆన్సర్ కనిపించలేదని కంగారు పడద్దు. నన్ ఆఫ్ తీసి కూడా ఒక రైట్ ఆన్సరే. అలా క్లియర్ అండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 116/2/3. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 28. A buys a radio set and spend 110 rupees on repairs and sells it to B for 20% profit. B sells to C at 10% loss and C sells it for 1188 and gets 10% profit. At what price A buy the radio set? So A ఒక రేడియో సెట్ను కొని మరామతుల కోసం 110 రూపాయలు దానిపై ఖర్చు చేసి దానిని Bకి 20% లాభానికి అమ్మాడు. 10% నష్టానికి బి దానిని సికి అమ్మగా సి దాన్ని 1188 రూపాయలకి అమ్మి 10% లాభం పొందుతాడు. రేడియో సెట్ని ఏ ఎంత కొన్నాడు? సో ఒకసారి మీరు చూస్తే రేడియో సెట్ని ఏ ఎంత కొన్నాడో తెలియదండి. చూడమ్మా, రేడియో సెట్ని ఏ ఎంత కొన్నాడో తెలియదు. సో ఏ ఎంత కొన్నాడో తెలియనప్పుడు నేను ఏమనుకుంటున్నానండి? 100 రూపీస్ అనుకుంటున్నాను. ఏ 100 రూపీస్కి పర్చేజ్ చేశాడు అనుకుంటున్నాను. ఓకేనమ్మా. సో ఇంక్లూడింగ్ మరామతులు ఆన్సర్ వచ్చిన తర్వాత మరామతులు తీసేద్దాం. ఓకేనండి. ఇంక్లూడింగ్ మరామతుల కోసం ఖర్చు పెట్టింది. ఓకేనా. రిపేరింగ్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ రిపేరింగ్ ఛార్జెస్ ఆన్సర్ వచ్చిన తర్వాత 110 రూపీస్ ఖర్చు పెట్టారు కదా, దాన్ని తీసేద్దాం. సో మొత్తం మీద ఏ 100 రూపీస్ కొన్నాడు. ఏ బికి ఎంత లాభ శాతంతో అమ్మాడండి? 20% లాభ శాతంతో అమ్మాడు. 20% లాభానికి అమ్మాడు. 20% ప్రాఫిట్కి అమ్మాడు. సో 20% ఆఫ్ 100 ఇస్ వాట్? 20% ఆఫ్ 100 ఇస్ వాట్? 20. 20% ఆఫ్ 100 ఇస్ వాట్? 20. అప్పుడు ఎంత అవుతుందమ్మా? అది 120 అవుతుంది. ఎంత అవుతుందంటే అది 120 రూపీస్ అవుతుంది. ఇప్పుడు బి 120 రూపీస్కి పర్చేజ్ చేశాడు. బి ఎవరికి అమ్మాడంటే సికి అమ్మాడు. సో 10% నష్టానికి బి దాన్ని సికి అమ్మగా 10% నష్టానికి బి దాన్ని సికి అమ్మగా 10% నష్టానికి అండి 120 మీద 10% అండి 12 రూపీస్. 120లో 12 రూపీస్ తీసేస్తే ఎంతమ్మా? 108. సి 108 రూపీస్ కొన్నాడండి. సి దాన్ని 118 రూపీస్కి అమ్మి 10% లాభం పొందాడండి. సి మళ్ళీ దాన్ని డీకి అమ్మాడండి. ఎంత శాతం లాభంతో అమ్మాడండి? 10% లాభంతో అమ్మాడండి. 10%. 10% అంటే ఎంతమ్మా? 10.8. 10% అంటే ఎంత? 10.8. 10% అంటే ఎంత? 10.8. సో 108 ప్లస్ 10.8 అండి. అప్పుడు ఎంత అవుతుందండి? 118.8 అవుతుంది. 118.8 అవుతుంది. అంటే ఏ టోటల్గా 100 రూపాయలకి పర్చేజ్ చేస్తుంటే డి ఫైనల్గా ఎంత పర్చేజ్ చేస్తుండేవాడు? 118.8. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం, సో ఫైనల్గా డి ఎంతకు పర్చేజ్ చేశాడమ్మా దాన్ని? అంటే సి ఎంతకు అమ్మాడు దాన్ని?
1188. So how many times it goes? So that many times it goes. So ఎన్ని టైమ్స్ పోతుందమ్మా ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ పోతుంది కదా, ఎగ్జాక్ట్గా 10 టైమ్స్ పోతుంది కదా. సో 10 టైమ్స్ ఆఫ్ 100. సో 10 టైమ్స్ ఆఫ్ 100 ఇస్ వాట్ అమ్మా 1000. 10 టైమ్స్ ఆఫ్ 100 ఇస్ వాట్ 1000. కానీ 1000 అనేది మీ ఆన్సర్ కాదండి, ఎందుకంటే 1000లో ఏమున్నాయి, 110 రూపీస్ మరామతుల కోసం ఖర్చు పెట్టింది ఉంది, రిపేరింగ్ ఛార్జెస్ ఉన్నాయి. మరి రిపేరింగ్ ఛార్జెస్ని తీసేయాలి కదా, ఆ 110 రూపీస్ని తీసేయాలి కదా. సో 110 రూపీస్ని తీసేస్తే ఎంత అవుతుందండి, 890. అంటే అతను 890 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసి 890 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసి సో 110 రూపీస్ని మరామతుల కోసం ఖర్చు పెట్టి మొత్తం 1000 రూపాయలకి కొని 20% లాభంతో బీక్ అమ్మాడు. అలా ఫీ క్లియర్ అండి. అంటే ఇనిషియల్గా ఏ ఎంత కొన్నాడు అంటే 890 రూపీస్ కొన్నాడు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 29. ద షాప్ కీపర్ గివ్స్ ఏ 10% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ and 8% sales tax on the discounted price. Consumer pays 680.40 including the tax. Then the market price of the item is what? ఒక దుకాణదారుడు వస్తువుపై ప్రకటించిన దానిపై 10% డిస్కౌంట్ ఇచ్చి డిస్కౌంటెడ్ ధరపై 8% సేల్స్ ట్యాక్స్ వసూలు చేస్తాడు. ట్యాక్స్తో సహా వినియోగదారుడు 680.40కి చెల్లించినట్లయితే ఆ వస్తువు యొక్క ప్రకటన విలువ ఎంత, ఆ వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? చూడమ్మా, మార్కెట్ ప్రైస్ ఎంతో తెలియదండి, మార్కెట్ ప్రైస్ ఐ డోంట్ నో. సో ప్రకటన వల్ల తెలియదండి, నాకు తెలియనప్పుడు ఏమైనా అజంప్షన్ చేసుకుంటానండి, 100 రూపీస్ అని అజంప్షన్ చేసుకుంటాను. ఐ అజ్యూమ్ యాజ్ 100. ఐ అజ్యూమ్ యాజ్ వాట్ అమ్మా 100 రూపీస్. సో డిస్కౌంట్ ఎంత పర్సెంట్ ఇచ్చారంటే 10% ఇచ్చారండి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా ప్రకటన వేల మీద లెక్కెడతారు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ మార్కెట్ ప్రైస్. సో 10% డిస్కౌంట్ అండి, 10% డిస్కౌంట్. సో 100 మీద 10% ఎంతమ్మా 10 రూపీస్ డిస్కౌంట్. రిమైనింగ్ ఈజ్ వాట్ అమ్మా 90. రిమైనింగ్ ఈజ్ వాట్ 90. రిమైనింగ్ ఈజ్ వాట్ 90. సో 90 దాని మీద సేల్స్ ట్యాక్స్ డిస్కౌంటెడ్ ధరపై, అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సేల్స్ ట్యాక్స్ ఎంత వసూలు చేస్తున్నాడు అంటే 8% వసూలు చేస్తున్నాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద సేల్స్ ట్యాక్స్ 8% వసూలు చేస్తున్నాడు. 8% ఆఫ్ 90. సో 8 9 ఎంతమ్మా 72, అంటే 7.2. 7.2 అమ్మా 1% 0.9. 1% ఆఫ్ 90 అంటే 0.9. 8% అంటే 7.2. 7.2 అంటే ఎంత వస్తుందండి, 97.2 వస్తుంది. 97.2. దిస్ ఈజ్ ఫైనల్ సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ వాట్ కన్జ్యూమర్ పెయిడ్. ఓకేనమ్మా ఫైనల్. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం ఎంత అండి 680.40. 680.40. 680.40. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. ఓకేనమ్మా. సో 97.2 ఎన్ని టైమ్స్ పోతుందండి, 7 టైమ్స్ పోతుందా? ఎస్ 7 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 7 2s 14 ఎండ్ విత్ 4 వస్తుంది. సో జనరల్గా 97 into 100 into 7 అంటే 700. చూడమ్మా 100 into 7 అంటే 700. ఫర్ 100కి ఎంత తక్కువ అంటే 2.8 తక్కువ. 2.8 into 7. 2.8 into 7 అంటే అప్రాక్సిమేట్గా వస్తుంది మనకు. 2.8 into 7 అంటే 7 2s 14. 7.8 5.6. 56 కాబట్టి. సో అప్పుడు ఎంత వస్తుందండి, 7 2s 14 అంటే 19.6 వస్తుంది. 19.6 1700లో నుంచి 19.6 తీసేస్తే 680.4 కదా, ఎగ్జాక్ట్గా 7 టైమ్స్ పోతుంది. సో 7 టైమ్స్ ఆఫ్ 100 అంటే 700. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 700. అంటే ప్రకటన విలువ, సో ప్రకటన విలువ మార్కెట్ ప్రైస్ విల్ బి వాట్ అమ్మా 700. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 30. టోటల్ ఆఫ్ 650 రూపీస్ వన్ కెన్ బై ఏ అండ్ బి వాచెస్ అండ్ సెల్స్ ఏ వాచ్ ఫర్ 20% ప్రాఫిట్, బి వాచ్ ఫర్ 25% లాస్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 వాచెస్. అంటే దాని మీనింగ్ కరెక్ట్ మీనింగ్ ఇవ్వలేదు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 వాచెస్ ఆర్ ఈక్వల్ అని ఇవ్వాలమ్మా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 వాచెస్ ఆర్ ఈక్వల్ అని ఇవ్వాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 వాచెస్ ఆర్ ఈక్వల్. సో ఆ విధంగా అమ్మడం వల్ల 2 వాచెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అనే మీనింగ్తో ఇవ్వాలి. దెన్ ఏ అండ్ బి కాస్ట్ ప్రైసెస్ రెస్పెక్టివ్లీ, అంటే ఏ అండ్ బి కాస్ట్ ప్రైసెస్ అడుగుతున్నాడు. మొత్తం 650 రూపాయలు పెట్టి ఏబి అనే గడియాలను ఒకటి కొని ఏని 20% లాభానికి, బిని 20% నష్టానికి అమ్మగా 2 గడియారాలు అమ్మిన వెలలు సమానం. 2 గడియారాలు అమ్మిన వెలలు సమానం. 2 గడియారాలు అమ్మిన వెలలు సమానం. దెన్ ఏ అండ్ బి, ఏ బి కొన్న వెలలు ఎంత? సో అమ్మిన వెలలు సమానం అని ఇవ్వాలండి. అమ్మిన వెలలు సమానం అంటే SP1 ఈజ్ ఈక్వల్ టు SP2, SP1 ఈజ్ ఈక్వల్ టు SP2, SP1 ఈజ్ ఈక్వల్ టు SP2. ఓకేనమ్మా, అమ్మిన వెలలు సమానం. సో SP1 మొదటి వస్తువుని 20% లాభానికి అమ్మాడు. 20% లాభం అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం? 120% ఆఫ్ CP1. 120% ఆఫ్ CP1 అంతే కదా, 120% ఆఫ్ CP1.
సెకండ్ దాన్ని 25% నష్టానికి అమ్మాడు. 25% లాస్ అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం? 25% లాస్ అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం? 75% ఆఫ్ CP2. 75% ఆఫ్ CP2. 75% ఆఫ్ CP2. ఇప్పుడు మనం 15 టేబుల్లోకి క్యాన్సిల్ చేస్తే 15 8s ఆర్ 15 5s ఆర్. అప్పుడు ఏమవుతుందంటే CP1/CP2 ఈజ్ ఈక్వల్ టు CP1/CP2 ఈజ్ ఈక్వల్ టు 5/8 వస్తుంది. ఏమొస్తుందంటే 5/8. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్ 8 పార్ట్స్, మొత్తం 13 పార్ట్స్. 13 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 650. 13 పార్ట్స్ అంటే ఎంత అంటే 650. 5 పార్ట్స్ 8 పార్ట్స్, టోటల్ 13 పార్ట్స్. 13 పార్ట్స్ అంటే 650 కదా. అప్పుడు ఈచ్ పార్ట్ ఎంత అవుతుందండి? 50 రూపీస్ అవుతుంది. ఈచ్ పార్ట్ 50 రూపీస్ అవుతుంది. అప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 250 రూపీస్ అవుతుంది. 8 పార్ట్స్ ఎంత అవుతుందంటే 400 రూపీస్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 250, 400. 250, 400. ఆప్షన్ B is the right answer. Question number 31. Simple interest payable on some principal over 3 years at 8% per annum. This simple interest, which is half of the compound interest, that can be obtained on 8,000 over 2 years with 10% annual rate of interest. Then find the principal that can be put in the simple interest. కొంత మొత్తంపై 3 సంవత్సరాల్లో 8% వార్షిక వడ్డీ రేటుతో పొందగలిగేటువంటి సాధారణ వడ్డీ 8,000 రూపాయలపై 2 సంవత్సరాల్లో 10% వార్షిక వడ్డీ రేటుతో పొందగలిగేటువంటి చక్ర వడ్డీలో సగమైన సాధారణ వడ్డీ కింద తీసుకున్నటువంటి అసలెంత? సాధారణ వడ్డీ కింద తీసుకున్నటువంటి అసలెంత? ఇక్కడ విషయం ఏంటంటే కొంత సొమ్ముని సాధారణ వడ్డీకి ఇచ్చాడు, మరి కొంత సొమ్ముని చక్ర వడ్డీకి ఇచ్చాడు. సో చక్ర వడ్డీలో వచ్చేటువంటి 2 సంవత్సరాల కాలంలో వచ్చేటువంటి చక్ర వడ్డీలో సగము సాధారణ వడ్డీలో వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చక్ర వడ్డీలో ఎంత చక్ర వడ్డీ వస్తుందో తెలిస్తే, ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందో తెలిస్తే దాంట్లో హాఫ్ మనము సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్ చేస్తే మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత ప్రిన్సిపల్ పెట్టారో మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎంతమా? 8,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమా? 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఎంతమా? 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఎంత? 2 years. మనకి ఇంట్రెస్ట్ మాత్రమే కావాలి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 10% ఆఫ్ 8,000, 800 రూపీస్. అంటే ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 800. ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 800. హౌ టు క్యాలిక్యులేట్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ అంటే 10% ఆఫ్ 800. 10% ఆఫ్ 800 అంటే 80. మొదటి సంవత్సరం చక్రవడ్డీ 800, రెండో సంవత్సరం చక్రవడ్డీ 880. సో టుగెదర్ ఎంతమ్మా? 1680. టుగెదర్ ఎంతమ్మా? 1680. సో 1680 రూపీస్. ఇదేంటమ్మా 1680 రూపీస్ ఏంటి? 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ బి 1680 రూపీస్. అలా క్లియర్ అండి. అదే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ 1680 రూపీస్లో హాఫ్ సాధారణ వడ్డీ వస్తుంది. అసలు సాధారణ వడ్డీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. ఎన్ని ఇయర్స్కి? 3 yearsకి. అంటే 24%. 8 into 3 24%. అంటే 24% ఆఫ్ ప్రిన్సిపల్ విల్ బి ఈక్వలెంట్ టు అసలులో 24% దేనికి ఈక్వల్ అంటే అసలులో 24% దేనికి ఈక్వల్ అంటే వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో హాఫ్కి ఈక్వల్. వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో హాఫ్కి ఈక్వల్. అంటే 1680లో హాఫ్ అంటే ఎంతమ్మా? 840. 1680లో హాఫ్ అంటే ఎంతంటే 840. అంటే 24% ఆఫ్ ద ప్రిన్సిపల్ విల్ బీ ఈక్వల్ టు 840. దెన్ వీ నీడ్ 100% ఆఫ్ ద ప్రిన్సిపల్. సో అంటే సాధారణ వడ్డీకి ఎంత ప్రిన్సిపల్ ఇచ్చున్నారు? 100% ఆఫ్ ద ప్రిన్సిపల్. సో క్యాన్సిల్ అయ్యే టేబుల్స్ క్యాన్సిల్ చేయండి అమ్మా. సో 4 టేబుల్స్ క్యాన్సిల్ అవుతుందా? ఎస్. 4 6 hours. సో 4 25 times. 6 1s are 6 4s are 6 140 times. సో 25 140 times అండి. 25 14 times, 25 12 times, 300, 25 2s are 50, 50 plus 300, 350, 0 is there, 3,500. 3,500. So 3,500. సో 25 140 times ఎంతమ్మా? 3,500. సో అంటే సాధారణ వడ్డీకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఎంత అండి? 3,500. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. Question number 32. A certain amount is invested according to the compound interest for a period for 3 years. The first, second and third year interests are 5%, 10%, 20% respectively. So what is the total investment and what is the total principal? So if 16,632 amount received after 3 years. So 16,632 amount received. Amount అంటే P plus I. So together ఎంతమ్మా? 16,632 రిసీవ్ చేసుకుంటే అసలు ఎంత అని అడుగుతున్నాడు. కొంత మొత్తాన్ని 3 సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ పద్ధతి ప్రకారం పెట్టుబడి పెట్టగా మొదటి 2 3 సంవత్సరాల వడ్డీ రేట్లు 5%, 10%, 20%గా ఉంటే 3 సంవత్సరాల తర్వాత పొందినటువంటి మొత్తము సో 16,632 రూపాయలు అయితే అసలు ఎంత? ఓకేనండి. అసలు ఎంత చూడమ్మా. మనకు ప్రిన్సిపల్ తెలుసు, వడ్డీ రేట్ తెలుసు. ప్రిన్సిపల్ తెలుసు, వడ్డీ రేట్ తెలుసు.
మనకి ఇప్పుడు ఏం కావాలంటే ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఎంతో తెలియదండి నాకు. సో ఐ అజ్యూమ్ యాజ్ వాట్ 100 రూపీస్. సో మొదటి సంవత్సరం వడ్డీ రేట్ ఎంత అంటే 5%. మొదటి సంవత్సరం వడ్డీ రేట్ ఎంతమ్మా 5%. 100 మీద 5% అంటే ఎంతమ్మా 5 రూపాయలు. అంటే ఎంత అవుతుంది 105 రూపాయలు అవుతుంది. మళ్ళీ రెండో సంవత్సరం వడ్డీ రేట్ ఎంత అండి 10%. రెండో సంవత్సరం వడ్డీ రేట్ ఎంతమ్మా 10%. 10% అని 105, 10.5. సో 10.5 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 10.5 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 115.5. సో 115.5. మూడో సంవత్సరం వడ్డీ రేట్ ఎంత అండి? మూడో సంవత్సరం వడ్డీ రేట్ ఎంత? 20%. మూడో సంవత్సరం వడ్డీ రేట్ ఎంత? 20%. సో 20% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? 115.5 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 10% ఎంతమ్మా? 10% ఎంత? 10% ఎంత? 11.55 అంతే కదా, 11.55. 10% ఎంత? 11.55. 10% అంటే 11.55. 20% ఎంత? 11.55, 11.55. అప్పుడు ఎంత వస్తుందండి? 23.1 వస్తుంది. 23.1 వస్తుంది. 23.1. ఇప్పుడు 23.1 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? సో 138.6. 138.6 వస్తుంది. ఇదేంటమ్మా 3 ఇయర్స్ తర్వాత టోటల్ అమౌంట్. 3 ఇయర్స్ తర్వాత టోటల్ అమౌంట్. ఇఫ్ యూ అజ్యూమ్ అంటే మీరు ప్రిన్సిపల్ని 100 అని అజంప్షన్ చేసుకుంటే అకార్డింగ్ టు 100 దిస్ ఇస్ ద అమౌంట్. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లమ్ అమౌంట్ విల్ బి వాట్ అండి? 16,632. 16,632. 16,632. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. చూడండి అమ్మా, 138.6 వన్ టైం అయితే ఖచ్చితంగా పోతుంది కదా. 138. ఇప్పుడు 166 నుంచి 138 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంతమ్మా? 166 నుంచి 138 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 12, 16, 28, 283 అంటే అప్రాక్సిమేట్గా 282 ఉంటుంది. 2 టైమ్స్ అయితే పోయింది కదా, 282 కదా. 138 2 టైమ్స్ అంటే 276 అంటే ఖచ్చితంగా 2 టైమ్స్ అయితే పోతుంది. అంటే మన ఆన్సర్ 12తో స్టార్ట్ అవ్వాలి. 12తో స్టార్ట్ అవ్వాలి. 12తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఒకటే ఉంది. అంటే ఇది ఎగ్జాక్ట్గా 120 టైమ్స్ పోతుందండి. ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుందండి? 120 టైమ్స్ పోతుంది. సో 120 టైమ్స్ ఆఫ్ 100. సో 120 టైమ్స్ ఆఫ్ 100 ఎంతమ్మా? 12,000. లేదు అంటే మీకు ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నాను చూడండి. ఇంకో క్లారిటీ ఏంటంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. 6 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుందండి? 6 2s are. 6 7s are కూడా వస్తుంది, కానీ 7తో ఎండ్ ఆప్షన్ ఏం లేదు. 6 2s are. సో 6 2s are పోవాలి. దాని ఇక్కడ డెసిమల్ ఉంది కానీ ఇక్కడ 0తో పోవాలి. అంటే ఎగ్జాక్ట్గా 20తో పోయేది. అంటే మనకు సెకండ్ డిజిట్ 20తో పోయేది ఏ ఆప్షన్ కూడా లేదు. సో అప్పుడు మనం కాన్ఫిడెంట్గా 12,000 అని చేయకుండానే మన ఆన్సర్ని క్లిక్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Question number 33. Difference between compound interest which can be added every half yearly and every year at 4% annual interest for 1.5 years on 5,000 rupees is what? 5,000 రూపాయలపై 1.5 సంవత్సరాలకి 4% వడ్డీ రేటుపై ప్రతి అర్ధ సంవత్సరానికి మరియు ప్రతి సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా వచ్చి వడ్డీల మధ్య భేదం ఎంత? అంటే 1.5 సంవత్సరానికి లెక్కెట్టాలి. ఒక కేసులోనేమో ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కెట్టాలి, ఇంకొక కేసులోనేమో ప్రతి సంవత్సరానికి లెక్కెట్టాలి. మరి ప్రతి అర్ధ సంవత్సరానికి లెక్కెట్టినప్పుడు వచ్చినట్టు వడ్డీకి ప్రతి సంవత్సరానికి లెక్కెట్టినప్పుడు వచ్చినటువంటి వడ్డీకి మధ్య భేదం ఎంతో కనుక్కోవాలి. 2 చక్ర వడ్డీలు ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటేమో సంవత్సరానికి లెక్కెట్టాలి, మరొకటేమో అర్ధ సంవత్సరానికి లెక్క ప్రకారం లెక్కెట్టాలి. చూద్దాం. 5,000పై 4% వడ్డీ రేటు ఎంతమ్మా? 4% వడ్డీ రేటు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా? సో ఇక్కడ చేసేద్దాం చూడండి. ప్రిన్సిపల్ అనేది 5,000. ఫస్ట్ సంవత్సరానికి లెక్క ప్రకారం కనుక్కుందాం. సంవత్సరాల లెక్క ప్రకారం అంటే 4% కదా. సో 1.5 year అనేది ఫస్ట్ 1 year కనుక్కోవాలి. ఫస్ట్ ఎంత కనుక్కోవాలంటే 1 year కనుక్కోవాలి. సో చూడమ్మా, 5,000 ప్రిన్సిపల్ ఫస్ట్ 1 year కనుక్కోవాలి, దాని తర్వాత హాఫ్ ఇయర్ కనుక్కోవాలి. 4% అండి. 4% అంటే ఎంతమ్మా? 4% అంటే ఎంత? 1% అంటే 50, 4% అంటే 200. అప్పుడు ఎంత అవుతుంది? 5,200 అవుతుంది. ఇక్కడ ఎంతమ్మా? నెక్స్ట్ హాఫ్ ఇయర్ కన్నాడండి. హాఫ్ ఇయర్ కంటే ఏమవుతుంది అన్నప్పుడు 2% అవుతుంది. సంవత్సరానికి అంటే 4%. హాఫ్ ఇయర్ కంటే ఇప్పుడు 1.5 yearలో 1 yearకి అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? హాఫ్ ఇయర్కి ఉంటుంది. హాఫ్ ఇయర్ కంటే 2%. సో 5,200లో 2% అంటే ఎంతమ్మా? 1% అంటే 52, 2% అంటే 104. అప్పుడు ఎంత అవుతుందండి? 5,304 అవుతుంది. 5,304 అవుతుంది. 5,304 అవుతుంది. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? 5,304 అవుతుంది. ఆల్ ఆఫ్ యూ ఓకేనండి? 5,304 అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి మీరు గమనించినట్లయితే, సో ఇప్పుడు మనం 5,000 మీద హాఫ్ ఇయర్కి లెక్కెట్టాలి. ఇప్పుడు 1.5 yearలో ఎన్ని హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి? ఎన్ని హాఫ్ ఇయర్లీస్ ఉంటాయండి? మనకు 2 హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి. ఓకేనమ్మా? 2 ఉంటాయి. సో మనం 2 ఉంటాయి, 3 ఉంటాయి. 1.5 yearలో 3 హాఫ్ ఇయర్లీస్ ఉంటాయి. 3 సైకిల్స్ వెళ్ళాలి. 2% అంటే ఎంతమ్మా? 1% అంటే 50, 2% అంటే 100,
సో 5100, మళ్ళీ 2% అంటే ఎంత అండి? సో 102 అంతే కదమ్మా. సో 1% అంటే 51, 2% అంటే 102, దట్ ఈస్ వాట్ 5200. సో 5202 మళ్ళీ 2% అండి. సో 2% అంటే ఎంత వస్తుందండి? 1% అంటే 52.02. సో 2% అంటే ఎంత వస్తుందండి? 2% అంటే 104.04. అప్పుడు ఎంత అవుతుందండి? 5306.4. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 5304కి 5306కి ఎంత డిఫరెన్స్ ఉందండి? సో ఎంత డిఫరెన్స్ ఉందండి? 04 కదా, అది 04 అంటే 5306.04. సో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 2.04 డిఫరెన్స్ ఉందండి. 2.04. సో డిఫరెన్స్ ఇస్ వాట్? 2.04. ఇలా అమౌంట్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కూడా చేయొచ్చు అండి. ఓన్లీ ఇంట్రెస్ట్ కూడా చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఫస్ట్ హాఫ్ ఇయర్ 100 వస్తుంది. సెకండ్ హాఫ్ ఇయర్ అంటే 100 ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ అంటే 2 వస్తుంది. అంటే సెకండ్ హాఫ్ ఇయర్ 102 వస్తుంది. థర్డ్ హాఫ్ ఇయర్ అంటే 102 ప్లస్ మళ్ళీ దీని మీద 2% అంటే 2.04. ఈ మొత్తం యాడ్ చేస్తే 104.04. సో ఇలా కూడా చేయొచ్చు అండి, ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. సో 100, 102, 202, 202, 306, 306.04. అక్కడ 304 వస్తుంది. 304, 306.04. డిఫరెన్స్ ఈజ్ 2.04. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు అర్థం కావడం కోసం అలా డిజైన్స్కి ఇస్తున్నా, లేదంటే ఓరల్గా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 34. అశోక్ borrowed some money, 1/3 of the money at 7% interest, 1/4 of the money at 8% interest, and the rest of the money at 10% interest. So, and pays 510 as total interest. Then what is the amount borrowed? So, మొత్తం 510 రూపీస్ టోటల్ ఇంట్రెస్ట్ పే చేశాడండి. దెన్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? సో అశోక్ దాని దగ్గర ఉన్నటువంటి సొమ్ములో కొంత సొమ్ముని, అంటే 1/3 వంతుని 7%కి, 1/4 వంతుని 8% వడ్డీకి, మిగిలిన దాన్ని 10% వడ్డీకి ఇవ్వగా మొత్తం మీద అతను 510 రూపాయలు వడ్డీగా చెల్లిస్తే మొత్తం మీద అతను తీసుకున్నటువంటి అసలు ఎంత? ఒకసారి మీరు చూస్తే ఎప్పుడైనా సరే ఇలా భిన్న రూపంలో ఇచ్చినప్పుడు, ఇలా ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మన నెంబర్ని 100 అని అజంప్షన్ చేసుకోకూడదు. 100 అని కానీ ఎక్స్ కానీ అజంప్షన్ చేసుకుంటే టైం పడుతుంది. సరే ఏమని అజంప్షన్ చేసుకోవాలి? ఏదైతే ఫ్రాక్షన్స్ ఉన్నాయో ఆ ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ యొక్క ఎల్సిఎంని మనం నెంబర్గా అజంప్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ 1/3, 1/4 అన్నాడు. డినామినేటర్స్ ఏమున్నాయి? 4, 3 ఉంది. 4, 3. 4కి 3కి ఎల్సిఎం ఎంత? 12. సో 4కి 3కి ఎల్సిఎం ఎంత? 12. అంటే మన యొక్క అజంప్షన్ని 12 మల్టిపుల్గా తీసుకోవాలి. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే మన ఆన్సర్ కూడా 12 మల్టిపులే ఉండాలి. సో 12 టేబుల్లో 4000 పోతుందా? పోదు. 12 టేబుల్లో 5000 పోతుందా? పోదు. 12 టేబుల్లో 7000 పోతుందా? పోదు. సో 12 టేబుల్లో పోయేది ఒకటే ఉంది, అదే మీ ఆన్సర్. చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఒకవేళ అన్ని ఆప్షన్స్ 12తో ఉంటే ఎలా చేయాలనేది నేను నీకు చెప్తాను. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 2 సెకండ్స్లో ఆన్సర్ని అటాక్ చేయాలి. సో 12 మల్టిపుల్గా నేను 1200 తీసుకుంటున్నాను. 1200 నేను 12 మల్టిపుల్గా ఎంత తీసుకుంటున్నాను అండి? 1200 తీసుకుంటున్నాను. సో 12 ఎందుకు తీసుకుంటున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సో డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం నెంబర్గా అజంప్షన్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. 1200 తీసుకుంటున్నాను. 1/3 అంటే ఎంత అండి? 1/3 అంటే ఎంత? 1/3 ఆఫ్ 1200 అంటే ఎంత? 400. సో 400 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 400 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7%. 400 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 7%. 7% అని 400 అంటే 28 రూపీస్. ఎంతమ్మా? 28 రూపీస్. నెక్స్ట్ ఎంతమ్మా? 1/4. 1/4 ఆఫ్ 1200 అంటే ఎంతమ్మా? 300. 300 మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10%. సో 300 మీద 8%. 300 మీద ఎంతమ్మా? 8%. 8% అని 300, 24 రూపీస్. 24 రూపీస్. రెస్ట్ ఎంతమ్మా? ఇప్పుడు మీరు చూడండి, 400, 300, 700. సో టోటల్ 1200. టోటల్ 1200లో 700 తీసేస్తే రిమైనింగ్ ఎంత? 500. సో ఆ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? రెస్ట్ ఆఫ్ ద మనీ ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10%. సో 10% అని 500 అంటే 50 రూపీస్. సో మొత్తం ఎంత అంటే ఇంట్రెస్ట్ రూపంలో ఎంత వచ్చిందండి? మొత్తం 28, 24, 20, 50. 50 to 102. మొత్తం ఎంతమ్మా? 102 రూపీస్ వచ్చింది. 102 రూపీస్ వచ్చింది. దిస్ ఈజ్ టోటల్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ వాట్? టోటల్ ఇంట్రెస్ట్. సో టోటల్ ఇంట్రెస్ట్. సో టోటల్ ఇంట్రెస్ట్ అమ్మా, దిస్ ఈజ్ వాట్? టోటల్ ఇంట్రెస్ట్. అకార్డింగ్ టు 1200 దిస్ ఈజ్ 102. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం, సో మొత్తం వడ్డీ ఎంత అండి? మొత్తం ఇచ్చినటువంటి బారు వడ్డీ ఎంత అండి? 510.
So 510 rupees. According to our problem, this is 510. According to our problem, this is what 510. So how many times it goes అంటే 5 times. Exactly 5 times పోతుంది చూడండి. 5 into 100, 500, 5 into 2, 10, 10 plus 500, 510. Exactly it goes 5 times. So 5 times of 1200. So 5 times of 1200 ఎంత అండి? 5 times of 1200 ఎంతమ్మా? 6000. 5 times of 1200 ఎంత అండి? 6000. So your answer is what? 6000. 6000. Option B is the right answer. Option B is the right answer. All of you clear అండి? So option B is the right answer. Question number 35. Ajay borrowed some money from his friend Rashmi at an interest of 5%. After 2 years, Ajay paid 8,800 to Rashmi and settled his amount. Then what is the interest paid by Ajay? ఇంట్రెస్ట్ రూపంలో ఎంత పే చేశానని అడుగుతున్నాడు. అజయ్ అనువాడు తన స్నేహితురాలైన రష్మి వద్ద కొంత సొమ్మును 5% వడ్డీ రేటుకి ప్రకారం అప్పు తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అజయ్ రష్మికి 8,800 రూపాయలు తిరిగి చెల్లించినట్లయితే అజయ్ చెల్లించినటువంటి వడ్డీ ఎంత? అసలు అజయ్ ఎంత తీసుకున్నాడో తెలుసా? మీకు తెలియదు. సో తెలియదు కాబట్టి మనం ఏమనుకుందామండి, 100 రూపీస్ అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమా? 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5%. సో 5%, 1 yearకి 5% కదా, బారు వడ్డే కదా, ఎస్ బారు వడ్డీనే, చక్ర వడ్డీ కాదు బారు వడ్డీనే. 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 5%, 2 years అంటే 10%. 10% అనేది 100, 10 రూపీస్. 10 రూపీస్ వడ్డీ, అసలు ఎంతమ్మా 100, అప్పుడు మొత్తం ఎంత అవుతుంది? 110 రూపీస్ అవుతుంది. అకార్డింగ్ టు 100, 110 రూపీస్, బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 8,800. సో 110 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్దాం? 80 టైమ్స్ పోతుంది. 110 8 times 880. సో 110 80 times 8,800, 80 టైమ్స్ పోతుంది. వడ్డీ ఎంత? మన 100 ప్రకారం 10 రూపీస్ కదా, బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 80 టైమ్స్ కదా, 80 times of 10, 800. దెర్ఫోర్ వడ్డీ ఎంత అండి? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. మరోసారి చెప్తున్నాను చూడమ్మా, అసలు ఎంతో తెలియదండి మనకు. ఐ అజ్యూమ్ యాజ్ 100 రూపీస్. రష్మి దగ్గర అజయ్ ఎంత బారో చేశారో తెలియదు. ఐ అజ్యూమ్ యాజ్ 100 రూపీస్. సో వడ్డీ రేట్ ఎంతమ్మా? 5%. 1 year 5% అండి. సమ్ ఈజ్ ఫర్ 2 years. సమ్ ఈజ్ ఫర్ 2 years. సో 2 into 5 ఎంతమ్మా? 10%. 10% ఆఫ్ 100. 10% ఆఫ్ 100 అంటే ఎంతమ్మా? 10. అంటే వడ్డీ ఎంతమ్మా? 10 రూపీస్. అంటే అసలు 100 రూపీస్ అయ్యి ఉన్నట్లయితే సో వడ్డీ 10 రూపీస్ అండి. అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? P plus I మొత్తం ఎంత అవుతుందండి? 110 రూపీస్ అవుతుందండి. సో బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం అమౌంట్ ఈజ్ వాట్ అమ్మా? 880. అమౌంట్ విల్ బి వాట్? 880. సో 110 హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్ అండి? 8 times. 110 హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్ అమ్మా? 8 times. సో 8 times ఆఫ్ 100. అడిగింది ప్రిన్సిపల్ కాదు, అడిగింది వడ్డీ మాత్రమే. సో వడ్డీ మాత్రమే అడిగాడు కాబట్టి ఇక్కడే చేస్తే సరిపోతుంది. సో 8 into 8,800 కదా ఇది, అప్పుడు 80 times పోతుంది. సో 80 times ఆఫ్ 10 అంటే ఎంతమ్మా? 800. సో వడ్డీ ఈజ్ వాట్? 800. ఒకవేళ అసలు అడుగుంటే సో 100 into 80, 8,000. So your answer is what? Option D. Question number 36. What is the value of this expression? సో సింప్లిఫికేషన్ అడుగున్నారండి. దీని విలువ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో 225 into 0.12 minus 0.04 into 225. రెండిట్లో కామన్గా ఏముందండి? 225 కామన్గా ఉంది. సో 225 కామన్ చేయండి అమ్మా. 225 కామన్ తీసుకోండి. 225 కామన్ తీసుకుంటే 0.12 minus 0.04 అప్పుడు ఏమవుతుందండి? 0.08 అవుతుంది. 0.08 అవుతుంది. 0.08 అవుతుంది. సో ఒకసారి ఆ డెసిమల్స్ని మర్చిపోండి. సో 225 into 8 చేయండి. దాని తర్వాత వచ్చిన తర్వాత 2 డెసిమల్స్ పెట్టుకుందాం. 225 into 8. సో చూడండి అమ్మా, 225 2 times అంటే 450. 454 times 1800. 1800 వస్తుంది. కానీ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్ ఉన్నప్పుడు అది ఏమవుతుందండి? 18గా మిగిలిపోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Question number 37. 60 kg alloy A, 100 kg alloy B combined, the ratio of lead and tin in A is 3:2 and the ratio of tin and copper in B is 1:4. So what is the amount of tin in the alloy formed after mixing these two alloys? ఈ రెండు మిక్స్ చేస్తే ఆ మిక్చర్లో టిన్ సో అమౌంట్ ఎంతో చెప్పమంటున్నాడు. టిన్ యొక్క క్వాంటిటీ ఎంతో చెప్పమంటున్నాడు. 60 కేజీల మిశ్రమం లోహం ఏను 100 కేజీల మిశ్రమం లోహం బీతో కలిపారు. ఏలోని లెడ్ మరియు టిన్నుల నిష్పత్తి 3:2. బిలోని టిన్ను కాపర్ నిష్పత్తి చూడండి. ఏలోమో లెడ్ టు టిన్ నిష్పత్తి ఇచ్చాడు. బిలోమో టిన్ టు కాపర్ ఇచ్చాడు. సో మీరు దాన్ని గమనించాలి. ఓకేనండి. సో ఆ రెండు మిశ్రమాలను కలిపిన తర్వాత ఏర్పడిన మిశ్రమంలో టిన్ పరిమాణం ఎంత? రెండిట్లో టిన్ ఉంది. ఓకేనమ్మా. సో చూద్దాం. మొదటి దాంట్లో టిన్ ఎంత ఉందండి? 2 భాగాలు ఉంది. మొదటి దాంట్లో టిన్ ఎంత ఉందమ్మా? 2 భాగాలు ఉంది. మొత్తం 5 భాగాలు చూడండి. మొత్తం 5 భాగాలు. 5 భాగాల 2 భాగాలు ఏముందండి? టిన్ ఉంది. 3 భాగాలు లెడ్ ఉంది. 2 భాగాలు టిన్ ఉంది. మొత్తం 5 భాగాల్లో 2 భాగాలు టిన్ ఉంది. అసలు మొదటిది ఎంతమ్మా? టోటల్ క్వాంటిటీ ఎంత అంటే 60 kgs. మొదటిది లోహం ఎంతమ్మా? మొత్తం కూడా 60 kgs. ఆ 60 kgsలో
2/5 ఏముందమ్మా? టిన్ ఉంది. ఇది మొదటి లోహంలో ఉన్నటువంటి టిన్ను. మనం రెండింటిని మిక్స్ చేయాలి కదా, ప్లస్ రెండో దాంట్లో టిన్ను కాపర్ అండి. టిన్ ఎంత ఉందమ్మా? ఒక భాగం ఉంది. టిన్ ఎంత ఉందమ్మా? ఒక భాగం ఉంది. మొత్తం ఎన్ని భాగాలు అంటే 5 భాగాలు. టోటల్ 5 పార్ట్స్. సో టోటల్ 5 పార్ట్స్. అవుట్ ఆఫ్ టోటల్ 5 పార్ట్స్ 1 పార్ట్ ఇట్ ఈస్ వాట్? టిన్. 1 పార్ట్ ఇట్ ఈస్ వాట్? టిన్. సో 1/5 ఆఫ్ రెండోది ఎంతమ్మా? మొత్తం కూడా 100. రెండోది ఎంతమ్మా? 100. చూడండమ్మా, 2/5 ఆఫ్ 60. 2/5 ఆఫ్ 60 అంటే ఎంత అండి? 5 12 టైమ్స్. 12 2s are 24. 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 20 టైమ్స్. 20 ప్లస్ 24 ఎంతమ్మా? 44. 20 ప్లస్ 24 ఎంతమ్మా? 44. టోటల్ ఎంత అంటే 44 kgs. టోటల్ ఎంత అంటే 44 kgs. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 38. So while a portion of the electricity bill in a system is a fixed charges and a portion varies depending on the units of electricity used, consumption of 540 units in a month is 1800 rupees, bill received. In another month 620 units will be priced at 2040 rupees, bill has received. How much will it bill received if 500 units are used in another month? సో ఒక వ్యవస్థలోని కరెంటు బిల్లో కొంత భాగం స్థిర ఛార్జీగా ఉంటుంది. ఫిక్స్డ్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు యూనిట్స్ వాడుకునే దాని ప్రకారం కొన్ని ఛార్జెస్ ఉంటాయి. సో కొంత భాగం వాడిన కరెంటు యొక్క యూనిట్లపై ఆధారపడి మార్పు చెందుతూ ఉంటుంది. ఒక నెలలో 540 యూనిట్లు వాడకం అయితే 1800 రూపాయల బిల్లు వచ్చును. ఇంకో నెలలో 620 యూనిట్లు వాడకం గాను 2040 రూపాయల బిల్లుగా వచ్చును. మరో మాసంలో 500 యూనిట్లు వాడకం జరిగితే మరి బిల్లు ఎంత వస్తుందని అడుగుతున్నాడు. సో ఒకసారికి మీరు గమనిస్తే కొంత ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది. దాని తర్వాత మనం యూజ్ చేసుకునేటువంటి మనం వాడేటువంటి సో ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకొని యూనిట్కి ఎంత అని వస్తుంది చూద్దాం. మొదటి బిల్లుగిని మీరు చూసినట్లయితే 540 యూనిట్స్ వాడినప్పుడు 1800 రూపీస్ వచ్చింది. కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయండి. 540 యూనిట్స్ వాడితే 1800 రూపీస్ వచ్చింది. దానిలో 1800లో కొంత ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది. దాని తర్వాత 540 యూనిట్స్కి ఎంత ఉంటుంది. సో 620 యూనిట్స్ వాడినప్పుడు 2040 రూపీస్ బిల్ వచ్చింది. అంటే ఈ 2040లో కూడా కొంత ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది. రిమైనింగ్ అది యూనిట్స్కి ఎంత అమ్మా? ఇక్కడ 1800 ఉంది, ఇక్కడ 2040 ఉంది. ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ ఏమేమి ఉంటుంది, ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ ఏమేమి ఉంటుంది. మరి ఎందుకు ఒక 240 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది? ఎందుకు ఇక్కడ 240 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది? ఎందుకమ్మా ఇక్కడ 240 రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా వచ్చిందంటే ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి? ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి? ఒక 80 యూనిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ 80 యూనిట్స్ ఎక్స్ట్రా ఉండడం వల్ల కదా మనకు 240 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే 80 రూపీస్ ఎక్స్ట్రా ఉండడం వల్ల 240 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అలాంటప్పుడు ఒక్కొక్క యూనిట్కి ఎంత వస్తుంది? అంటే 3 రూపీస్ వస్తుంది. ఒక్కొక్క యూనిట్కి ఎంత వస్తుందమ్మా? 3 రూపీస్ వస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో ఇఫ్ బిల్ రిసీవ్డ్ హౌ మచ్ విల్ ఇట్ విల్ బి రిసీవ్డ్ ఇఫ్ 500 యూనిట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అనదర్ మంత్. సో 500 యూనిట్స్ కింద యూజ్ చేసినట్లయితే బిల్ ఎంత వస్తుంది అంటున్నాడు. అంటే 1800 కన్నా తక్కువ వస్తుంది మన బిల్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1800 కన్నా తక్కువ వస్తుంది. ఎందుకంటే 540 యూనిట్స్ వాడినప్పుడే 1800 ఉంది. అంటే ఒక యూనిట్ వాడితే ఎంత వస్తుందంటే మనకు 3 రూపీస్ వస్తుంది. ఒక యూనిట్ వాడితే 3 రూపీస్ వస్తుంది. అప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడమ్మా, 500 యూనిట్స్ వాడినప్పుడు ఆ యూనిట్స్కే ఒకసారి మీరు చూడండి, కీన్గా అబ్జర్వ్ చేస్తే ఒక యూనిట్కి 3 రూపీస్ కదా. 500 యూనిట్స్ వాడారు అంటే 500 × 3 అంటే ఎంత? 1500 రూపీస్. అంటే ఓన్లీ మనము యూజ్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీకి 1500. కానీ ఫిక్స్డ్ ఛార్జ్ కూడా కొంత ఉంటుంది కదా. అంటే మన ఆన్సర్ 1500 కన్నా ఎక్కువ ఉండాలి. 2000 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకు సార్ మీరు 2000 కన్నా తక్కువ ఉండాలని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? 540 వాడినప్పుడే 1800 బిల్ వచ్చింది. మరి 500 వాడినప్పుడు ఖచ్చితంగా దానికన్నా తక్కువే రావాలి. మరి 1500 ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? ఒక యూనిట్ మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటే 3 రూపీస్ కట్టాలి. మరి 500 యూనిట్స్ యూజ్ చేసుకుంటే 1500 రూపీస్ ఓన్లీ వాడిన దానికే కట్టాలి. మరి ఫిక్స్డ్ ఛార్జ్ ఎవరు కట్టాలి? అంటే ఫిక్స్డ్ ఛార్జ్తో కలుపుకుంటే ఖచ్చితంగా అది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 540 యూనిట్స్ వాడినప్పుడు ఎంత వచ్చిందంటే బిల్లు 1800 రూపీస్ వచ్చింది. మరి 540 యూనిట్స్ అంటే ఓన్లీ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకున్న దానికి ఎంత ఫీజు కట్టాలని మనం 1620 రూపీస్ కట్టాలి. 1620 రూపీస్ కట్టాలి ఓన్లీ యూటిలైజ్ చేసుకున్న దానికి. కానీ మొత్తం మీరు ఎంత బిల్ పే చేశారు? 1800 బిల్ పే చేశారు. అప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అవుతుందండి? 180 రూపీస్ అవుతుంది. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అవుతుందండి? 180 రూపీస్ అవుతుంది. సో ఫిక్స్డ్ ఛార్జ్ విల్ బి 180 రూపీస్. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అంటే 180 రూపీస్. ఒకవేళ క్వశ్చన్ రేపొద్దున అడిగాను అనుకోండి, ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అని అడిగితే మీ ఆన్సర్ 180 రూపీస్. 180 రూపీస్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు 540 యూనిట్స్ యూజ్ చేసినప్పుడు మీకు 1800 బిల్ వచ్చింది.
ఆ 1800లో కొంత ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది, మిగతాదేమో అతను యూజ్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ. ఎంత ఎలక్ట్రిసిటీ యూజ్ చేశాడు? 540 యూనిట్స్ యూజ్ చేశాడు. ఒక యూనిట్ ఛార్జ్ మనం యూజ్ చేస్తే మనం 3 రూపీస్ పే చేయాలి. 540 యూనిట్స్ యూజ్ చేస్తే 1620 పే చేయాలి. 1620 రూపీస్ పే చేయాలి, కానీ 1800 పే చేస్తున్నాం. అంటే మిగతా 180 రూపీస్ అంటే ఫిక్స్డ్ ఛార్జ్. అంటే మీరు ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకోకపోయినా 180 మినిమం బిల్ వస్తుంది. ఆ మినిమం బిల్ అనేది 180 రూపీస్. 180 రూపీస్ అనేది మినిమం బిల్. సో 180 రూపీస్ మినిమం బిల్ ప్లస్ 500 యూనిట్స్ యూజ్ చేసుకున్నప్పుడు మనకు బిల్ ఎంత వస్తుంది? ఒక యూనిట్కి 3 రూపీస్ కదా, 500 యూనిట్స్ అంటే అప్పుడు ఎంత ఛార్జ్ వస్తుందమ్మా? 1500 వస్తుంది. 1500 అతను యూజ్ చేసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీకి ప్లస్ 180 అనేది ఫిక్స్డ్ ఛార్జ్. మొత్తం ఎంత వస్తుందంటే 1680 రూపీస్ వస్తుంది. 1680 రూపీస్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39. The ratio of boys and girls going on a picnic in the school it is 4:3. After lunch, the 12 boys joined in the picnic and 6 girls left. So present number of boys and girls in the picnic which is 3:1. So then how many boys went to the picnic first? How many boys? ఒక పాఠశాలలో పిక్నిక్ వెళ్ళినటువంటి బాలబాలికల నిష్పత్తి 4:3. మధ్యాహ్నం భోజన అనంతరము 12 మంది బాలురు పిక్నిక్లో జరగా 6 మంది బాలికలు పిక్నిక్ నుంచి వెళ్ళిపోయారు. పిక్నిక్లో ఉన్నటువంటి ప్రస్తుతం బాలబాలికల యొక్క నిష్పత్తి 3:1 అయితే మొదట పిక్నిక్ వెళ్ళినటువంటి బాలుర సంఖ్య ఎంత? సో మొదటగా బాలబాలికల నిష్పత్తి ఎంత అంటే 4x 3x. అంటే బాయ్స్ అనే వాళ్ళు 4x పార్ట్స్ ఉన్నారండి, గర్ల్స్ అనే వాళ్ళు 3x పార్ట్స్ ఉన్నారు. బాయ్స్ ఒక 12 మంది యాడ్ అయ్యారండి, ఉన్న వాళ్ళకు 12 మంది యాడ్ అయ్యారు. గర్ల్స్ ఉన్న వాళ్ళ నుంచి 6 వెళ్ళిపోయారు. ఇనీషియల్గా బాయ్స్ 4x ఉన్నారు, గర్ల్స్ 3x ఉన్నారు. మధ్యాహ్నం భోజన అనంతరము 12 మంది బాయ్స్ జాయిన్ అయ్యారు, అందుకని ప్లస్ 12 వేసాను. భోజన అనంతరము 6 మంది గర్ల్స్ వెళ్ళిపోయారు, అందుకని -6 వేసాను. ఆ రిజల్టెంట్ రేషియో ఏమన్నాడండి? భోజన అనంతరము బాయ్స్కి గర్ల్స్కి నిష్పత్తి ఎంతమ్మా? 3:1. బాయ్స్కి గర్ల్స్కి నిష్పత్తి ఎంతమ్మా? 3:1. ఇప్పుడు మనం ఎక్స్ ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన మొదట్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారన్నాడు, 4x ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 4x + 12 క్రాస్ మల్టిప్లై చేస్తే 4x + 12 ఈజ్ ఈక్వల్ టు 3x - 6. 3x - 6. ఇప్పుడు చూడండి, నాట్ 3x - 6. సో క్రాస్ మల్టిప్లై చేయాలి కదా. 3 × 3x 9x, 3 × 6 ఎంతమ్మా? 18. సో 4x 9x అండి. డిఫరెన్స్ ఎంతమ్మా? 5x. డిఫరెన్స్ అంతా 5x. 12 అవతల 18 అవతలకు ఏమవుతుందమ్మా? +18 అవుతుంది, మొత్తం 30 అవుతుంది. అంటే 5x = 30, x = వాటమ్మా? 6. x వాల్యూ 6 అయితే అప్పుడు మనకు కావాల్సిన 4x కదా. సో 4x అంటే ఎంత అవుతుందమ్మా? 24 అవుతుంది. 4x అంటే ఎంత అవుతుందంటే 24 అవుతుంది. 4 × 6 24. అంటే ఇనిషియల్గా ఎంతమంది బాయ్స్ ఉన్నారంటే 24 మెంబర్స్ ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 40. ABC started the business by investing 1/2:1/3:1/4 ratio. After 2 months, when A withdraws half of his capital, and after another 10 months, the total profit is 378. Then find the share of B. సో ఏబీసీలు 1/2, 1/3, 1/4 నిష్పత్తుల పెట్టుబడులను పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించారు. 2 మాసాల తర్వాత ఏ తన మూలధనాన్ని సగం ఉపసంహరించుకోగా మరో 10 మాసాల తర్వాత వచ్చిన మొత్తం లాభం 378 అయితే దాంట్లో బి వాటా ఎంత? పెట్టుబడుల ఆధారంగానే లాభాల నిష్పత్తి ఉంటుంది. ఓకేనమ్మా. సో 1/2:1/3:1/4 అండి. సో నేను వాటిని నార్మల్గా మారుస్తున్నానండి. 1/2 ఇక్కడ ఇచ్చే వాటిని భిన్న రూపంలో ఇచ్చాడు నిష్పత్తి అనేది, నేను సంఖ్య రూపంలోకి మారుస్తున్నాను. 1/3:1/4. ఏది కావాలంటే అది క్లోజ్ చేస్తే మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. మళ్ళీ ఎల్సిఎం కనుక్కొని ప్రతిదాన్ని ఎల్సిఎంతో మల్టిప్లై చేసి సర్కట్ చేయొద్దు. ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ని క్లోజ్ చేయండి, మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ టర్మ్ కావాలంటే ఫస్ట్ టర్మ్ క్లోజ్ చేయండి. సో మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. 3 4 జార్స్ ఎంత? 12. 3 4 జార్స్ ఎంత? 12. సెకండ్ టర్మ్ కావాలంటే సెకండ్ టర్మ్ క్లోజ్ చేయండి. 2 4 జార్స్ ఎంత? 8. థర్డ్ టర్మ్ కావాలంటే థర్డ్ టర్మ్ను క్లోజ్ చేయండి. 2 3 జార్స్ 6. అంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు? 6:4:3 రాయొచ్చు. 6:4:3 రాయొచ్చు కదా. అంటే ఏ 6 భాగాలు పెడితే బి 4 భాగాలు, సి 3 భాగాలు. సో ఏ మొదటి 2 మాసాలకి 6 భాగాలు పెట్టాడు. మొదటి 2 మాసాలకి 6 భాగాలు పెట్టాడు. 2 మాసాల తర్వాత 2 మంత్స్ తర్వాత సగము తన పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు. సగం పెట్టుబడిని తీసేసుకున్నాడు, అతను బ్యాక్ తీసేసుకున్నాడు. అంటే మరో 10 నెలలకి, మిగతా 10 నెలలకి సగం తీసేసుకున్నాడు. అంటే ఎంత ఉంటుందంటే 3 పార్ట్స్ ఉంటుంది. ఏ మొదటి 2 నెలలకి 6 భాగాలు పెట్టుబడి పెట్టాడు. 2 నెలల తర్వాత తన ఇన్వెస్ట్మెంట్ని సగము విత్డ్రా చేసుకున్నాడు. రిమైనింగ్ అంటే
3 ఉంటుంది రిమైనింగ్ 10 మంత్స్కి. ఇంకా బి అసలుకి ఎటువంటి విత్డ్రాస్ లేవు, అంటే 12 మంత్స్ పాటు 4A పెట్టున్నాడు. సి కూడా 12 మంత్స్ పాటు 3A పెట్టున్నాడు. సిలో కూడా ఎటువంటి విత్డ్రా లేదు. ఓకేనమ్మా, చూద్దాం. ఇక్కడ 2 × 6 12, 10 × 3 30, 30 + 12 42, అంతే కదా. 30 + 12 42. సో 42, 48, 36. 12 టేబుల్ క్యాన్సిల్ చేయండి. సో 12 టేబుల్లో పోతుందా? పోదు. 6 టేబుల్లో పోతుంది. 6 7s are 6 6s are 6 8s are 6 8s are 6 6s are. ఓకేనమ్మా, ఇది పెట్టుబడుల నిష్పత్తి. ఓకేనమ్మా, ఇది పెట్టుబడుల నిష్పత్తి. 7:8:6. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 21 పార్ట్స్. టోటల్ 21 పార్ట్స్ అండి. 21 పార్ట్స్ అంటే టోటల్ ప్రాఫిట్ ఎంతమ్మా? 378. 21 ఎన్ని టైమ్స్ అమ్మా? 16 టైమ్స్. 21 16 టైమ్స్ 378. 20 16 టైమ్స్ 320. సో 20 16 టైమ్స్ 320. 16 టైమ్స్ కాదు, 16 టైమ్స్ పోదు, 18 టైమ్స్. 18 టైమ్స్ 21 18 టైమ్స్. 18 20 టైమ్స్ 360. 18 1s are 18. 18 + 360 378. ఎగ్జాక్ట్గా 18 టైమ్స్ పోతుంది. ఎగ్జాక్ట్గా 18 టైమ్స్ పోతుంది. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, మనకు కావాల్సింది ఎవరు వాట అంటే బి కదా. బి అంటే 8 పార్ట్స్ కదా. 8 × 18. 8 × 18 అంటే ఎంతమ్మా? 144. 8 × 18 అంటే ఎంత? 144. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. With an investment of 1 lakh, Verma started a workshop and invested an additional 10,000 every year. 2 years later, Sharma joined with 1,25,000. After that, Sharma did not invest any extra amount from the beginning of the workshop. So, if they make a profit of 2,13,000 even after completion of 4 years, what is the Verma share in it? Verma యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నారు. సో 10,000 లక్ష రూపాయల పెట్టుబడితో వర్మ ఒక వర్క్షాప్ను ప్రారంభించాడు. ప్రతి సంవత్సరం అతను ఒక 10,000 రూపాయలను అదనంగా పెడుతున్నాడు పెట్టుబడిగా. 2 సంవత్సరాల తర్వాత సో శర్మ 1,25,000 రూపాయలతో మన వర్మతో జాయిన్ అయ్యాడు బిజినెస్లో. ఆ తర్వాత శర్మ ఎటువంటి అదనపు పెట్టుబడి పెట్టలేదు. సో 4 సంవత్సరాల తర్వాత వారికి లాభం అనేది 2,13,000 వస్తే ఆ 2,13,000లో సో వర్మ యొక్క వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా మనము పెట్టుబడుల యొక్క సొమ్ము అండి. సో భాగస్వామ్యాలకు సంబంధించిన సొమ్ము చూడండి అమ్మ ఒకసారి. సో ఇక్కడ వర్మ శర్మ మొదటిగా 1 lakh పెట్టాడండి. నెక్స్ట్ సెకండ్ సంవత్సరం ఒక 10,000 యాడ్ చేశాడంటే 1.1 పెట్టుంటాడు, అంతే కదా. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10,000 యాడ్ చేస్తే 1.2. ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10,000 యాడ్ చేస్తుంటాడు కాబట్టి 1.3. అంటే ప్రతి సంవత్సరం కూడా 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటూ పోతున్నాడు. మొదట 1,00,000, దాని తర్వాత 1.1 లక్ష, దాని తర్వాత 1.2, దాని తర్వాత 1.3. అంటే మొత్తం 4 సంవత్సరాల మీద ఎంత పెట్టాడండి? 1 4 lakhs, 10,000 20,000 30,000 30,000 30,000 60,000 అంటే ఎంతమ్మా? సో మొత్తం కూడా 4.6 lakhs పెట్టారు. 4.6. ఇంకా శర్మ విషయానికి వచ్చేసరికి 1.25 lakhs పెట్టారండి. ఎన్ని ఇయర్స్ కమ్మా? 2 yearsకి. 2 years తర్వాత పెట్టాడు. 2 years పాటు ఉంచాడు అంతే, ఎక్స్ట్రా ఏం పెట్టలేదు. అంటే 2 × 1.25 అంటే ఎంతమ్మా? 2.5. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. అంటే నిష్పత్తి ఎంత ఉందంటే 46:25. 46:25. మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 81 పార్ట్స్. నో, 71 పార్ట్స్. 71 పార్ట్స్. టోటల్ హౌ మెనీ పార్ట్స్ అంటే 71 పార్ట్స్. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 2,13,000. 2,13,000. సో 71 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. 71 3 times 213. 73 times 210. 3 1s are 3. 3 + 210 213. సో 1000 ఉంది కాబట్టి 3,000 టైమ్స్ పోతుంది. అడిగింది ఎవరు వాటా అండి? సో వర్మ గారిది. సో వర్మ. సో 46 × 3,000. 46 × 3,000. సో 46 3 times ఎంతమ్మా? 46 3 times ఎంత? 138. 1,38,000. సో వర్మ వాటా ఎంత అండి? 1,38,000. So your answer is what? 1,38,000. Option A is the right answer. So next question number 42. 5 years ago, the age of the father was 3 times that of age of the son, and their total age after 10 years has doubled to the age of the father at that time. What is their ages ratio at present? 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కుమారుని వయసునికి 3 రెట్లు. 10 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం అప్పటి తండ్రి వయసుకు రెట్టింపు అయినా ప్రస్తుతం వారి వయసుల నిష్పత్తి ఎంత? చూడండి అమ్మా. సో 5 సంవత్సరాల క్రితం అన్నాడు, కొంచెం జాగ్రత్తగా వినాలండి. 5 సంవత్సరాల క్రితం అన్నాడు. 5 years బ్యాక్
కొడుకుది ఒక పార్ట్ ఉంటే తండ్రిది 3 భాగాలు ఉంటుంది, ఎందుకంటే 3 రెట్లు అన్నాడు కాబట్టి. కొడుకుది ఒక భాగం ఉంటే తండ్రిది 3 భాగాలు ఉంటుంది. ఇఫ్ సన్ ఈజ్ 1 పార్ట్, సన్ ఏజ్ ఈజ్ 1 పార్ట్, దెన్ ఫాదర్ ఏజ్ ఈజ్ 3 పార్ట్స్. 10 years హెన్స్ అన్నాడు, 10 సంవత్సరాల తర్వాత. అంటే ఒకసారి మీరు గమనిస్తే 5 years బ్యాక్, 5 years ఎగో నుంచి 10 years హెన్స్ అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటుందంటే 15 years గ్యాప్ ఉంటుంది. 5 years ఎగో నుండి 10 years బిఫోర్కి అంటే 10 years ఆఫ్టర్కి వెళ్ళాలంటే మనం 15 years గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ సన్నిది 1x అనుకుంటే తండ్రిది 3x అనుకుంటే 3x ప్లస్ చూడమ్మా 3x ప్లస్ 15 years కదా, గ్యాప్ ఎంత 15 years కదా. 5 years ఎగో నుండి 10 years హెన్స్ అంటే 15 years గ్యాప్ కదా. 3x ప్లస్ 15 ప్లస్ x ప్లస్ 15 అంటే 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు 3x ప్లస్ 15. సో 10 సంవత్సరాల తర్వాత కొడుకు వయసు x ప్లస్ 15. సో టుగెదర్ ఎంతమ్మా? సో టుగెదర్ ఏమన్నాడండి, వారి వయసుల మొత్తము అప్పటి తండ్రి వయసుకి రెట్టింపు. అప్పటి అంటే 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసుకి రెట్టింపు. 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు ఎంత 3x, దానికి రెట్టింపు. రెట్టింపు అంటే ఎంతమ్మా 6x. రెట్టింపు అంటే ఎంత 6x. చూడమ్మా 3x x మొత్తం ఎంత అండి 4x. సో 4x 6x డిఫరెన్స్ ఈజ్ వాట్ అమ్మా 2x. 2x ఈజ్ ఈక్వల్ 30, x ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 15. x ఈజ్ ఈక్వల్ టు వాట్ 15. x వాల్యూ 15 అండి. అప్పుడు 3x వాల్యూ ఎంత అవుతుందండి 45 అవుతుంది. x వాల్యూ ఎంత అవుతుందండి 50 అవుతుంది. 1x అంటే 15 అవుతుంది. ఇది ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం అండి. 5 సంవత్సరాల క్రితం 45 15 అండి. ప్రస్తుతం అంటే ప్లస్ 5 యాడ్ చేయాలి అంటే 50. ప్రస్తుతం అంటే ప్లస్ 5 యాడ్ చేయాలి 20 అంటే 5:2. తండ్రి వయసు 5 భాగాలు, కొడుకు వయసు 2 భాగాలు. అడిగింది 5:2 లేదు కాబట్టి 2:5. వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి అంటే కొడుకు వయసు 2 భాగాలు, తండ్రి వయసు 5 భాగాలు. ఎందుకు 45 15 ప్లస్ 5 ఎందుకు యాడ్ చేశానంటే అది 5 years బ్యాక్. 5 years బ్యాక్ 45 అయితే ప్రెజెంట్ 50. 5 years బ్యాక్ 15 అంటే ప్రెజెంట్ అంటే 20. సో 50:20 5:2. సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్? సో 5:2 కాస్త 2:5. ఎందుకంటే మనకు 5:2 అనే ఆప్షన్ లేదు, తండ్రి కొడుకుల నిష్పత్తి లేదు, కొడుకు తండ్రి నిష్పత్తి 2:5 ఉంది కాబట్టి వారి వయసుల నిష్పత్తి అన్నాడు. సో 5:2 లేదు కాబట్టి 2:5 అనేది క్లిక్ చేస్తున్నాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ద కెప్టెన్ ఆఫ్ 11 members cricket team is 26 years old. So and the wicket keeper is 3 years younger. If both ages are removed, the ages of the rest of the team is 1 year lower than the average age of the entire team. However, what is the average of the team? So 11 మంది సభ్యులు గల క్రికెట్ జట్టు కెప్టెన్ వయసు 26 సంవత్సరాలు. వికెట్ కీపరు అతని కన్నా 3 ఏళ్ళు చిన్న. వీరిద్దరి వయసులు తొలగిస్తే మొత్తం జట్టు సగటు వయసు కంటే మిగతా ఆటగాళ్ళ సగటు వయసు 1 సంవత్సరం తగ్గుతుంది. ఆయన జట్టు సగటు వయసు ఎంత? చూడండమ్మా, కెప్టెన్ వయసు ఎంత అంటే 26 సంవత్సరాలు. ఇది కెప్టెన్ వయసు అండి. వికెట్ కీపర్ వయసు 23 సంవత్సరాలు. వికెట్ కీపరు సో కెప్టెన్ కన్నా 3 సంవత్సరాలు చిన్నవాడు. వీళ్ళిద్దరు వయసులకి తప్పించినట్లయితే మిగతా 9 మంది సగటు వయసు 11 మంది సగటు వయసు కన్నా 11 మంది సగటు వయసు కన్నా 1 సంవత్సరం తగ్గుతుందంట. 11 మంది సగటు వయసు కంటే 1 సంవత్సరం తగ్గుతుంది. ఎవరు? సో వీళ్ళిద్దరిని రిమూవ్ చేస్తే 9 మంది అవుతారు. 9 మంది సగటు వయసు 11 మంది సగటు వయసు కన్నా 1 సంవత్సరం చిన్న అంటున్నాడు. సో వీళ్ళిద్దరిని తప్పిస్తే అంటే 49 సంవత్సరాలు అండి. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. అంటే ఆ జట్టు సగటు వయసు 20 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు 11 మంది ఉంటే సో 11 మంది ఇంటూ 20 అంటే 220 అవుతుంది. 220 అవుతుంది. ఓకేనండి, 220. వీళ్ళిద్దరం తప్పిస్తే అంటే కెప్టెన్ వికెట్ కీపర్ని తప్పిస్తే 220లో నుంచి ఒక 49 తీసేస్తే ఎంత ఉంటుందండి? 49 తీసేస్తే ఒక 50 తీసేస్తే 171 వస్తుంది. 171 అనేది రిమైనింగ్ 9 మెంబర్స్ యొక్క టోటల్ ఏజ్. సో 9 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 19 టైమ్స్ పోతుంది. 19 టైమ్స్ 171 అంటే మిగతా 9 మంది సభ్యుల యొక్క సగటు వయసు ఎంత అంటే 19 సంవత్సరాలు. మనము జట్టు సభ్యులు 11 మంది యొక్క సగటు వయసు 20 సంవత్సరాలు తీసుకుంటే 9 మంది యొక్క సగటు వయసు ఎంత అయిందండి? 19 అయింది. అంటే సో 11 మంది సభ్యుల యొక్క సగటు వయసు కన్నా 9 మంది సభ్యుల యొక్క సగటు వయసు 1 సంవత్సరం తగ్గిందా లేదా? దేనివల్ల తగ్గింది?
కెప్టెన్ది వికెట్ కీపర్ది తొలగించడం వల్ల, వాళ్ళిద్దరి 49 సంవత్సరాలు తీసివేయడం వల్ల మిగతా 9 మంది యొక్క సగటు వయసు 1 సంవత్సరం తగ్గింది. అంటే మనం 20 అయిన ఆప్షన్ తీసుకుని వెళ్తే సాటిస్ఫై అయింది కాబట్టి సో మీ ఆన్సర్ ఆప్షన్ ఏ అని డైరెక్ట్గా చెప్పొచ్చు. సార్ మీరు ఆప్షన్ ఏ 20 ఎందుకు ఫస్ట్ అటెంప్ట్ చేశారు సార్? ఫస్ట్ ఆప్షన్ ఉందని నేను అటెంప్ట్ చేయలేదాన్ని. నేను ఎందుకు అటెంప్ట్ చేశానంటే ఇప్పుడు ఒకసారి మీరు గమనించినట్లయితే సో కెప్టెన్ది 26 ఉంది, వికెట్ కీపర్ది 23 ఉంది. వీళ్ళిద్దరు తొలగిస్తే 11 మంది సభ్యుల కన్నా అక్కడ కంపేర్ చేసుకుంటే 9 మంది సభ్యుల యొక్క సగటు వయసు 1 సంవత్సరం తగ్గుతుంది అంటే ఖచ్చితంగా సో మన ఆన్సర్ అనేది అంటే 11 మంది సభ్యుల యొక్క సగటు వయసు అనేది 23-26 కన్నా తక్కువ ఉండాలి. 23-26 కన్నా తక్కువ ఉండాలి అంటే ఏది కాదనే ఆప్షన్ ఉంది, 20 ఉంది. అందుకని 20తో ట్రై చేశా. సాటిస్ఫై అయింది కాబట్టి అదే మీ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే ఇంక మళ్ళీ 24-25 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏది కాదనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే క్వశ్చన్ నెంబర్ 44. ద యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ఏ కంపెనీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ వర్కర్స్ ఈజ్ 60,000. ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఈజ్ 2 lakhs per month. The average salary of worker is 40,000 per month. If the company has 800 employees, what is the number of officers in that company? ఆఫీసర్లు వర్కర్లు కలిగినటువంటి ఒక సంస్థలోని ఉద్యోగుల సగటు నెల జీతం 60,000. ఒక ఆఫీసర్ యొక్క సగటు జీతం 2 లక్షలు, వర్కర్ యొక్క సగటు జీతం 40,000. అయితే ఆ మొత్తం ఆ కంపెనీలో 800 మంది ఉద్యోగులు ఉన్నట్లయితే ఆఫీసర్ల సంఖ్య ఎంత? మిశ్రమాల ద్వారా చేయించండి. సో ఆఫీసర్ల యొక్క నెల జీతం ఎంతమ్మా? 2 లక్షలు. ఆఫీసర్ల యొక్క నెల జీతం ఎంత అండి? 2 లక్షలు. ఆఫీసర్ల యొక్క నెల జీతం 2 లక్షలు. వర్కర్ల యొక్క నెల జీతం ఎంతమ్మా? 40,000. వర్కర్ల యొక్క నెల జీతం ఎంత? 40,000. మొత్తం కంపెనీ మొత్తం వర్కర్లు ఆఫీసర్లు మొత్తం తీసుకుంటే ఓవరాల్గా సగటున నెల జీతం ఎంతమ్మా? 60,000. సగటు నెల జీతం ఎంత? 60,000. సో ఇప్పుడు చూడండి అమ్మా, మనము డయాగోనల్ డిఫరెన్స్ తీసుకోండి. 40,000 60,000 డిఫరెన్స్ అంతమ్మా 20,000. డిఫరెన్స్ అంతమ్మా 20,000. 2 లక్షలు 60,000 డిఫరెన్స్ అంతా 1,40,000. 1,40,000 డిఫరెన్స్ అంతా 1,40,000. 1,40,000 అంటే 20,000లో టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 1:7. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 8 పార్ట్స్. 8 పార్ట్స్ అంటే మొత్తం 800 ఎంప్లాయీస్ కదా. 8 పార్ట్స్ అంటే 800 అండి. ఈచ్ పార్ట్ ఈజ్ వాట్ అమ్మా? 100. మనకు కావాల్సింది ఎవరండి ఇక్కడ? ఇక్కడ ఆఫీసర్ల సంఖ్య. ఆఫీసర్లు ఎన్ని పార్ట్స్ ఉన్నారండి? 1 పార్ట్ ఉన్నారు. ఆఫీసర్లు ఎన్ని పార్ట్స్ ఉన్నారండి? 1 పార్ట్ ఉన్నారు. సో 1 పార్ట్ అంటే 100 కదా. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ 100. నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఆర్ వాట్? 100. ఒకవేళ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అడిగుంటే 700. నెంబర్ ఆఫ్ వర్కర్స్ అడిగుంటే 700. నౌ యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అండి? ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 45. A and B complete a task in 45 days, 40 days respectively. The two started together and A quit the work after few days in the middle. So B completes the rest of the work in 23 days. How many days later did A quit the work? సో ఏబీలో ఒక పనిని వరుసగా 45 రోజులు 40 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి పనిని ప్రారంభించారు. మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఏ పని మానివేస్తాడు. బి మిగిలిన పనిని 23 డేస్లో చేస్తాడు. ఎన్ని రోజుల తర్వాత ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. క్వశ్చన్ అది. ఫస్ట్ ఓవరాల్గా చెప్తాను చూడండి. ఇది టైమ్ అండ్ వర్క్. మనం టైమ్ అండ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నాం. సో ఏ 45 డేస్, బి 40 డేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? ఈ 2 నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 40, 45 ఎల్సిఎం. ఇట్ గోస్ 5 టేబుల్ మ్యాక్సిమం. Smallest number goes 8 times. 8 times of 45. 8 times of 45, 360. 840 times 320, 8 5 is 40, 40 plus 320, 360. LCM is 360. Total work is 360. 360 units of the work, A alone can finish it in 45 days. 45 8 times, 49 times. And A's 1 day work is 8, B's 1 day work is 9. Together started. But we don't know how many days they are working together. After some days, A left. B alone working for 23 days. So 1 day B's work is 9, 23 days is nothing but 23 into 9, 207. Out of 360, 207 done by B alone. So remaining out of 360, 207. Remaining is what? 153. That 153 done by whom? Both. A and B. A and B both. A and B both. 82 plus 9, 17. Per day 17. Total 153. They work together for 9 days. After 9 days, A left. So your answer is what? After 9 days, A left. After 9 days, A left. So అలా ఓవరాల్గా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. సో కంగారు పడద్దండి ఎవరు కూడా. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ అలోన్ 45 days. సో బి అలోన్ 40 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ డ్యూటీ ఈజ్ టు ఫైండ్ అవుట్ టోటల్ వర్క్. టోటల్ వర్క్ అంటే 40కి 45కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి.
It goes 5 table maximum. Smallest number goes 8 times. 8 times of 45, 360. 8 times of 45. 8 40s are 320, 8 5s are 40, 40 plus 320, 360. So 45 table లో 360 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 8 టైమ్స్ పోతుంది. 40 table లో 9 టైమ్స్ పోతుంది. So A's 1 day work is 8, B's 1 day work is 9. Up to here for any sum it is common regarding time and work. So A and B together started. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారండి. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు వర్క్ని. బట్ ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ దే ఆర్ వర్కింగ్. ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ దే ఆర్ వర్కింగ్. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారో తెలియదు. కొన్ని రోజుల తర్వాత సో ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. ఏ లెఫ్ట్ ద వర్క్. సో బి అలోన్ వర్క్ ఫర్ 23 డేస్. బి అలోన్ వర్క్ ఫర్ 23 డేస్. బి 1 డేలో ఎంత చేయగలడమ్మా? 9 చేయగలడు. సో 23 into 9 అంటే 207. 23 10 times 230. సో సబ్ట్రాక్ట్ 23 from 230, దట్ ఈస్ నథింగ్ బట్ 207. అంటే బి ఒక్కడే అవుట్ ఆఫ్ 360లో బి ఒక్కడే 207 చేశాడు. ఇంకా రిమైనింగ్ ఎంత అండి? 153. రిమైనింగ్ ఎంతమ్మా? అంతే కదా, 360లో 207 తీసేస్తే 153నే కదా. రిమైనింగ్ ఎంతమ్మా? 153. సో 153 బై సో 153 బై ఏబి కలిస్తే ఎన్ని చేయగలరమ్మా? రోజుకి 17 చేయగలరు. రోజుకి ఎన్ని చేయగలరమ్మా? 17 చేయగలరు. 17 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 9 టైమ్స్ పోతుంది. 17 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందా? 9 టైమ్స్ పోతుంది. అంటే ఏబీలు కలిసి 9 రోజులు చేశారు. ఏబీలు కలిసి 9 డేస్ చేశారు. 9 డేస్ తర్వాత ఏ లెఫ్ట్ అయ్యాడు. 9 డేస్ తర్వాత ఏ లెఫ్ట్ అయ్యాడు. సో బి రిమైనింగ్ వర్క్ చేశాడు. అంటే ఎన్ని డేస్ ఏ చేశాడండి? 9 డేస్ చేశాడు. ఎన్ని డేస్ తర్వాత ఏ వెళ్ళిపోయాడమ్మా? 9 డేస్ తర్వాత వెళ్ళిపోయాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Question number 46. Two people agreed to complete a job for 1400 rupees. One can complete the task in 7 days, another in 8 days. With the help of the boy, so two of them get together to complete the task in 3 days. And with the help of boy, so మిగతా ఇద్దరు అంటే ముగ్గురు కలిసి సో 3 daysలో వర్కింగ్ ఫినిష్ చేశారు. దెన్ హౌ మచ్ మనీ విల్ దట్ బాయ్ గెట్? సో ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 1400 రూపాయలకు పూర్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ అనేవాడు అక్కడైతే 7 రోజుల్లో పనిని పూర్తి చేయగలడు. బి అనేవాడు అక్కడైతే 8 రోజుల్లో చేయగలడు. ఒక అబ్బాయి సహాయంతో, ఒక బాలుని సహాయంతో ముగ్గురు కలిసి ఆ పని 3 రోజుల్లో కంప్లీట్ చేసినట్లయితే ఆ బాబుకు వాళ్ళు ఇచ్చినటువంటి సో మనీ ఎంత? చూడమ్మా, ఎంత పని చేసుకుంటే అంత మనీ. సో ఏ ఒక్కడైతే ఫస్ట్ ఓవర్గా చెప్తాను చూడండి. ఏ ఒక్కడైతే 7 డేస్లో చేయగలడు. ఒక్కడైతే 7 డేస్లో చేయగలడు. 1 డేలో ఎంత వర్క్ చేయగలడు? 1/7 వంతు, 1/7 వంతు చేయగలడు. 1 డేలో 1/7 ఆఫ్ ద వర్క్ చేయగలడు. సో అబ్బాయితో కలిసి అంటే బాలుడితో కలిసి ఆ బాయ్తో కలిసి ఎన్ని డేస్ చేశాడు? 3 డేస్ చేశాడు. అంటే 3 డేస్లో ఎంత వర్క్ చేయగలడు? ఏ ఒక్కడే 3/7 వర్క్ చేయగలడు. అంటే ఏ ఒక్కడే 3/7 వర్క్ చేయగలడు అంటే సో 3/7 మనీ ఏ ఒక్కడికి వచ్చినట్టే కదా. అంటే 3/7 ఆఫ్ 1400. 7 200 times 3 200 times 600. అంటే ఏ వాటా ఎంత? 600. అవుట్ ఆఫ్ 1400లో 600 ఏ వాటా అయిపోయింది. ఇంకా బి వాటా. బి ఒకడైతే 8 డేస్లో చేయగలడు. సో 1 డేలో ఎంత చేయగలడు? 1/8 వర్క్ చేయగలడు. 1/8 వంతు. 3 రోజులు ఎంత చేయగలడు? 3/8 వర్క్ చేయగలడు. అంటే 3/8 ఆఫ్ 1400. 8 హౌ మెనీ టైమ్స్ అండి? సో 1400 హాఫ్ 700, 700 హాఫ్ 350, 350 హాఫ్ 175. 3 into 375, 3 into 175, 3 into 175, 525. సో 525 ఫర్ బి, ఫర్ ఏ 600. టుగెదర్ ఈజ్ 1125. సో మీరు 1400 నుంచి 1125 తీసేస్తే రిమైనింగ్ ఎంతమ్మా? 275. ఆ 275 ఎవరిదండి? సో బాయ్ది. సో బాయ్కి ఎంత వచ్చిందమ్మా? 275 రూపీస్ వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలా ఆన్సర్ని డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. మరోసారి చెప్తున్నాను చూడండి. సో ఏనా వాడు అక్కడైతే 7 డేస్లో చేయగలడు. ఏనా వాడు అక్కడైతే 7 డేస్లో చేయగలడు. సి సహాయంతో 3 డేస్లో చేశాడు. సి సహాయంతో 3 డేస్లో చేశాడు. అంటే 3/7 ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ. 3/7 ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ. సో 3/7 ఆఫ్ 1400. 3/7 ఆఫ్ 1400. అంటే 3/7 వర్క్ ఏ చేసి ఉంటాడు కాబట్టి 3/7 ఆఫ్ ద వర్క్ ఏ చేసి ఉంటాడు కాబట్టి సో 3/7 ఆఫ్ ద మనీ ఏకి వస్తుంది. అంటే ఎంత వస్తుందమ్మా? 7 200 టైమ్స్ 3 200 టైమ్స్ 600. 3 200 టైమ్స్ ఎంతమ్మా? 600. నెక్స్ట్ బి అండి. సో బి విషయానికి వచ్చేసరికి బి ఒక్కడైతే 8 డేస్లో చేయగలడండి. సో బి అలోన్ కెన్ డూ ద హోల్ వర్క్ ఇన్ 8 డేస్. హోల్ వర్క్ ఇన్ 8 days. దెన్ ఇన్ 3 days హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ బి కంప్లీట్స్? 1 డేలో 1/8, 3 డేస్లో 3/8. అంటే 3/8 ఆఫ్ ద వర్క్ బి చేస్తున్నాడు. అంటే 3/8 ఆఫ్ ద మనీ బీకి వస్తుంది కదా. 3 into 1400. సో 8తో క్యాన్సిల్ చేస్తే సో 1400ని 1400 హాఫ్ చేస్తే 700, 700 హాఫ్ చేస్తే 350, 350 హాఫ్ చేస్తే 175. అంటే 3 into 175. 3 into 175 అంటే ఎంత అంటే 525. అంటే బీకి ఎంత వస్తుందంటే 525 రూపీస్ వస్తుంది. బీకి ఎంత వస్తుందంటే 525 రూపీస్ వస్తుంది. ఇంకా సికి ఎంత వస్తుంది? సికి ఎంత వస్తుంది? ఓకేనమ్మా. సో ఏకి 600 రూపీస్ వస్తుంది. బీకి 525 రూపీస్ వస్తుంది. సికి ఎంత వస్తుంది? ఇంకా రిమైనింగ్ బి సికి వస్తుంది. రిమైనింగ్ అంటే 600 525 1125. 1400లో నుంచి 1125 సబ్ట్రాక్ట్ చేస్తే
1400లోంచి 1100 సబ్ట్రాక్ట్ చేస్తే 1125 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకెంత ఉంటుందో 275 ఉంటుంది. ఇంకెంత ఉంటుందో 275 ఉంటుంది. సో సి అనేవాడికి ఎంత వస్తుందమ్మా? 275 వస్తుంది. సి అనేవాడు అంటే ఎవరు? బాలుడు. సో బాయ్ వేజ్ విల్ బి వాట్? 275 రూపీస్. 47. 12 men can complete a task in 36 days. 18 women can complete the task in 60 days. 8 men and 20 women can do the same task in 20 days. Later, remaining work completed by women only in 4 days. Then the number of women needed to complete the remaining work. సో 12 మంది పురుషులు 36 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. 18 మంది స్త్రీలు ఉంటే అదే పనిని 60 రోజుల్లో చేయగలరు. 8 మంది పురుషులు 20 మంది స్త్రీలు అదే పనిని 20 రోజులు పని చేసిన తర్వాత మిగిలిన పని కొంతమంది స్త్రీలు మాత్రమే 4 రోజుల్లో పూర్తి చేస్తే ఎంతమంది స్త్రీలు అవసరమవుతారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పని ఉందో కనుక్కుందాం. దీన్ని 2 వేస్లో చేయొచ్చండి. సో మెన్ని ఉమెన్ని ఈక్వల్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేయొచ్చు, లేదా ఎల్సీఎం మెథడ్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో చాయిస్ అనేది మీదే అండి. మనం ఎల్సీఎం మెథడ్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం కాబట్టి ఎల్సీఎం మెథడ్నే ఫాలో అవుదాం. 12 men అయితే 36 డేస్లో చేయగలరండి. అంటే 12 మెంబర్స్ ఉంటే 36 డేస్లో చేయగలరండి. చూడండి అమ్మా, 12 మెంబర్స్ ఉంటే 36 డేస్లో చేయగలరు. 12 మెంబర్స్ ఉంటే 36 డేస్లో చేయగలరు. మరి ఒక్కళ్ళే ఉంటే సో 12 30 times 360, 12 6 are 72, 72 plus 360 432. అంటే ఏ మ్యాన్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 432 డేస్. ఏ మ్యాన్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 432 డేస్. సో చూడండి అమ్మా, 12 మెంబర్స్ ఉంటే ఇట్ విల్ టేక్ 36 డేస్. If only a man is there, it will take 36 into 12, 432 days. A man alone can do it in 432 days. ఇంకా ఉమెన్ విషయానికి వస్తరికి సో 18 ఉమెన్ ఉంటే 18 ఉమెన్ ఇట్ విల్ టేక్ 60 డేస్. అంటే 18 ఉమెన్ ఉన్నట్లయితే 60 డేస్ పడుతుంది. ఓన్లీ 1 ఉమెన్ ఉండే మాట అయితే 18 into 6 సో 108 అంటే 1080 డేస్ పడుతుంది. 1080 అంటే ఉమెన్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 1080 డేస్. సో ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? అవుతుందండి. ఈ రెండు కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి? సో 216 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 432 టేబుల్ అయితే క్యాన్సిల్ అవ్వదు. 432 టేబుల్ 1080 క్యాన్సిల్ అవ్వదు. దీన్ని హాఫ్ చేసి చూడండి. అప్పుడు 432 టేబుల్లో పోదు కాబట్టి దీన్ని హాఫ్ చేసి చూడండి. దీన్ని హాఫ్ చేస్తే 216 కదా. 216 టేబుల్లో పోతుందా? ఎస్. 216 5 టైమ్స్ 1080, 205 టైమ్స్ సో 1000, 16 5 times 80 ఎగ్జాక్ట్ 5 టైమ్స్ పోతుంది. షూర్. స్మాలెస్ట్ నెంబర్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఎన్ని టైమ్స్ పోతుంది? సో 216 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. 2 times of 1080 అంటే 2160. ఎల్సీఎం ఎంతమ్మా? 2160. అంటే టోటల్ వర్క్ ఈస్ 2160. సో టోటల్ వర్క్ ఈస్ 2160 అండి. 432 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 5 టైమ్స్ పోతుంది. 5 టైమ్స్ పోతుందా? ఎస్, 5 టైమ్స్ పోతుంది. అంటే మ్యాన్ రోజుకి 5 యూనిట్స్ చేయగలడు. ఒక మ్యాన్ రోజుకి 5 యూనిట్స్ చేయగలడు. 400 times 2000, 532 times 160. ఎస్. 1080 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుంది. 1080 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుంది. మ్యాన్ అయితే రోజుకు 5 యూనిట్స్ చేయగలడు. ఉమెన్ అయితే రోజుకు 2 యూనిట్స్ చేయగలడు. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే. సో ఇప్పుడు ఒకసారి మీరు గమనిస్తే ఎవరు వర్క్ స్టార్ట్ చేశారండి? 8 men 20 women. 8 men. ఒక మెన్ ఎన్ని చేయగలదమ్మా? 5 చేయగలడు. 8 into 5 40. 20 women. ఒక ఉమెన్ ఎన్ని చేయగలదమ్మా? 2 చేయగలదు. 20 into 2 40. 8 into 5 40. 8 men అంటే 8 into 5 40. సో 20 women అంటే 20 into 2 40. 40 plus 40 ఎంతమ్మా? 80. సేమ్ టాస్క్ 20 డేస్. ఎన్ని డేస్ చేశారంటే 20 డేస్ చేశారు. అంటే పర్ డేకి ఎంత చేయగలుగుతాం? ఇక్కడ ఒక 40, ఇక్కడ ఒక 40, 80 చేయగలరు. పర్ డేకి 80 చేయగలరు. అలా 20 డేస్ చేశారండి. సో 20 డేస్ చేస్తే ఎన్ని యూనిట్స్ అయిపోతుందమ్మా? 1600 యూనిట్స్ అయిపోతుంది. ఎన్ని యూనిట్స్ అయిపోతుంది? 1600 యూనిట్స్ అయిపోతుంది. అంతే కదా. పర్ డేకి 80 యూనిట్స్ చేయగలరు ఆ టీము. అలా 20 డేస్ చేశారు. 1600 యూనిట్స్ అయిపోయింది. సో 2160లో 1600 అయిపోతే ఇంకెంత ఉంటుందండి? 560 ఉంటుంది. ఈ 560 ఎవరు చేయాలి? ఓన్లీ ఉమెన్ చేయాలి. 560 ఎవరు చేయాలి? ఓన్లీ ఉమెన్ చేయాలి. ఓన్లీ ఉమెన్. ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నారు వాళ్ళు? 4 డేస్లో ఫినిష్ చేయాలి. 4 డేస్లో ఫినిష్ చేయాలి. 4 డేస్లో ఫినిష్ చేయాలి. 4 డేస్లో ఫినిష్ చేయాలి. అంటే రోజుకి ఎంత చేయాలి? 140 యూనిట్స్ చేయాలి. రోజుకి ఎన్ని యూనిట్స్ చేయాలి? 140 యూనిట్స్ చేయాలి. రోజుకి 140 యూనిట్స్ చేయాలి. ఒక రోజుకి 140 యూనిట్స్ చేయాలి అంటే స్త్రీలను మాత్రమే పనులు పెట్టాలి. స్త్రీలను మాత్రమే. సో ఉమెన్స్ ఓన్లీ. స్త్రీలను మాత్రం పనులు పెట్టాలి. ఒక స్త్రీ పనికి వస్తే ఎన్ని చేయగలదు? 2 చేయగలదు. అలా 140 యూనిట్స్ చేయాలి అంటే ఒక స్త్రీ పనికి వస్తే 2 యూనిట్స్ మాత్రమే చేస్తుంది. మరి 140 యూనిట్స్ 1 డేలో అయిపోవాలంటే ఎంతమంది ఉమెన్స్ మనం పనిలో తీసుకోవాలి? 70 ఉమెన్స్ మనం పనిలో తీసుకోవాలి. 70 ఉమెన్స్ మనం పనిలో తీసుకోవాలి. 70 ఉమెన్స్ కింద మనం పనిలోకి తీసుకున్నట్లయితే మనకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. P and Q can complete a task in 15 days, 10 days respectively. 2 started working at once, but P stopped working a few days later. Q completed the rest of the work in 5 days. Then in how many days later P stopped the work? సో P మరియు Q ఒక పనిని వరుసగా
15 రోజులు 10 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు ఒకేసారి పనిని ప్రారంభించారు, కానీ పి కొన్ని రోజుల తర్వాత ఆ పని ఆపేశాడు. క్యూ మిగిలిన పని 5 రోజుల్లో ముగించాడు. పి ఎన్ని రోజుల తర్వాత పనిని ఆపేశాడు. చూడమ్మా, సో పి అనేవాడు ఒక్కడే అయితే 15 రోజుల్లో చేయగలడు. పి అనేవాడు ఒక్కడైతే 15 రోజుల్లో చేయగలడు. సో క్యూ అనేవాడు ఒక్కడైతే 10 డేస్లో చేయగలడు. క్యూ అనేవాడు ఒక్కడైతే 10 డేస్లో చేయగలడు. సో టోటల్ వర్క్ ఎంత అంటే 30. టోటల్ వర్క్ ఎంతమ్మా 30. 15 10 టోటల్ వర్క్ ఎంతమ్మా 30. టోటల్ వర్క్ ఎంత అంటే 30. సో 15 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 2 టైమ్స్ పోతుంది. 10 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 3 టైమ్స్ పోతుంది. ఆల్ ఆఫ్ ఈ క్లియర్ అండి. అదే ఇప్పుడు ఈ సమ్ము అంటే టైమ్ అండ్ వర్క్ సమ్ ఎప్పుడైనా సరే మనం ఇక్కడ వరకు సేమ్గా చేస్తాం. ఇప్పుడు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారండి? ఇద్దరు ఒకేసారి ప్రారంభించారు. ఇద్దరు కలిసి ఒకేసారి ప్రారంభించారండి. కానీ వాళ్ళు ఎన్ని డేస్ చేశారో మనకు తెలియదండి. ఇద్దరు కలిసి ఒకేసారి ప్రారంభించారు, కానీ పి కొన్ని రోజుల తర్వాత ఆ పనిని ఆపేశాడు. ఎన్ని రోజుల తర్వాత ఆపేశాడో మనకు తెలియదు. సో క్యూ మిగిలిన పనిని 5 రోజుల్లో ముగించాడు. అంటే పి వెళ్ళిపోయిన తర్వాత క్యూ ఒక్కడే 5 రోజుల పనిని ముగించాడు. క్యూ రోజుకి ఎన్ని చేయగలడు? 3 చేయగలడు. క్యూ రోజుకి ఎన్ని చేయగలడు? 5 చేయగలడు. అలా 5 × 3 అంటే ఎంతమ్మా 15. 5 × 3 అంటే 15. అంటే మొత్తం 30లో మొత్తం వర్క్ 30. ఆ మొత్తం 30లో క్యూ ఒక్కడే 15 చేశాడు. ఇంకా మిగతా 15 ఎవరు చేసి ఉండాలి? ఇద్దరు కలిసి చేసి ఉండాలి. ఇద్దరు కలిసి ఎన్ని చేయాలి? మిగతా పని ఎంత? 15. ఆ 15 ఇద్దరు కలిసి చేయాలి. ఇద్దరు కలిసి అంటే రోజుకి ఎన్ని యూనిట్స్ చేయగలరు? 5 యూనిట్స్ చేయగలరు. సో 15/5 అంటే ఎంతమ్మా 3. అంటే ఎన్ని డేస్ పడుతుందండి? 3 డేస్. అంటే 3 డేస్ తర్వాత పి అనేవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. పీక్యూ స్టార్ట్ చేశారు, 3 డేస్ వర్క్ చేశారు. 3 డేస్ తర్వాత పి వెళ్ళిపోయాడు. క్యూ అనేవాడు రిమైనింగ్ పనిని 5 డేస్లో చేశాడు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే పి అనేవాడు ఎన్ని డేస్ తర్వాత వెళ్ళిపోయాడు? సో ఎన్ని డేస్ తర్వాత వెళ్ళిపోయాడు అండి? 3 డేస్ తర్వాత వెళ్ళిపోయాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 pipes fill a tank in 15 and 12 minutes respectively. The third pipe empties the tank in 20 minutes. If 3 pipes were opened at once, so how many minutes would it the tank will be full? 2 పైపులు ఒక తొట్టిని వరుసగా 15 నిమిషాలు 12 నిమిషాలు నింపుతున్నాయి. రెండేమో ఫిల్ చేసేవి. 3వ పైప్ ఏమో తొట్టిని ఖాళీ చేసేది. అది 20 నిమిషాలు ఖాళీ చేస్తుంది. 3 పైపులను ఒకేసారి తెరిచినట్లయితే ఆ తొట్టె ఎన్ని నిమిషాలు నిండుతుంది? చూడమ్మా, సో 2 are filling pipes. A alone 15 minutes. సో B alone 12 minutes. C alone 20 minutes. C అనేది ఎంటీ పైప్ కాబట్టి మైనస్తో మనం ఇండికేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ట్యాంక్ కెపాసిటీ. తొట్టి యొక్క సామర్థ్యం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 15, 12. ఇట్ గోస్ విచ్ టేబుల్ మ్యాక్సిమం? 3 టేబుల్ మ్యాక్సిమం. స్మాలెస్ట్ నెంబర్ గోస్ 4 times. 4 times of 15, 60. LCM is what? 60. Total tank capacity 60. Is what? 60. So 15 table it goes how many times? 4 times. It's a filling pipe. That is the reason I keep plus here. I'm indicating with the plus. And 4 liters వస్తూ ఉన్నాయి కాబట్టి ప్లస్తో ఇండికేట్ చేస్తున్నాను. సో 12 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 times పోతుంది. 12 5s are 60. సో +5 ఎందుకు పెట్టారంటే అది కూడా ఫిల్లింగ్ పైపే కాబట్టి. సో 20 టేబుల్లో 3 times పోతుందండి. సో మైనస్ ఎందుకంటే అది ఖాళీ చేసేది కాబట్టి. నిమిషానికి 3 లీటర్లు ఖాళీ చేస్తుంది. 3 పైపులు ఒకేసారి ఆన్ చేస్తే A ప్లస్ B ప్లస్ C మైనస్. సో ఈ మూడింటిని ఒకేసారి మనం ఆన్ చేసినట్లయితే పరిస్థితి ఏంటండి? 9 లీటర్లు లోపలికి వస్తున్నాయి. వచ్చిన 9 లీటర్లో 3 లీటర్లు బయటికి పోతున్నాయి. 9 వస్తున్నాయి, 3 పోతున్నాయి. నెట్ రిజల్ట్ ఎంతమ్మా? 6 + 6 అంటే నిమిషానికి 6 లీటర్ల నీరు నిండుతుంది. సో మొత్తం 60 లీటర్లు ఉన్నాయి. నిమిషానికి 6 లీటర్ చెప్పున. సో నిమిషానికి 6 లీటర్ చెప్పున ఎన్ని నిమిషాలు పడుతుందండి? 10 నిమిషాలు పడుతుంది. ఎన్ని నిమిషాలు పడుతుంది? 10 minutes పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 51. A train travels at 60 km/h, departures from the station at 5 a.m. Another train leaves the same station at 6:30 a.m. at 75 km/h. So travels in the same direction. So at what time, how far will these two trains meet? ఒక రైలు 60 కిలోమీటర్ల వేగంతో ఉదయం 5 గంటలకు స్టేషన్ నుండి బయలుదేరింది. ఇంకొక రైలు అదే స్టేషన్ నుండి ఉదయం 6:30కు బయలుదేరింది 75 కిలోమీటర్ల వేగంతో. అదే దిశలో ప్రయాణించును. ఏ సమయానికి ఎంత దూరంలో ఆ 2 రైళ్లు కలుసుకుంటాయి? సో ఒకటేమో 5 గంటలకు స్టార్ట్ అయిందండి, మరొకటి 6 గంటల 30 నిమిషాలు స్టార్ట్ అయింది. మనం సాపేక్ష వేగము ఒకే దిశ అన్నాడు, అదే దిశ అన్నాడు, ఒకే దిశలో. సో సాపేక్ష వేగం అప్లై చేయాలి అంటే, రిలేటివ్ స్పీడ్ అప్లై చేయాలంటే టైమింగ్స్ ఈక్వల్ అవ్వాలి. టైమింగ్స్ ఈక్వల్ అవ్వాలంటే ఫస్ట్ ట్రైన్ ఒక 1.5 hour ముందు పంపించాలి.
సో ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత అమ్మా 60. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 60. 1.5 అవర్ ముందు పంపించాలంటే ఆ 1.5 అవర్లో అది ఎంత దూరం ట్రావెల్ చేయగలదు? 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలదు. 1 అవర్కి 60, 1.5 అవర్కి 90. అంటే 6:30కి వారిద్దరి మధ్య గ్యాప్ ఎంత అమ్మా? వారిద్దరి మధ్య గ్యాప్ ఎంత అండి? వారిద్దరి మధ్య గ్యాప్ ఎంత? 6:30కి 90 కిలోమీటర్స్ గ్యాప్ ఉంది. ఇప్పుడు 6:30కి ఫస్ట్ ట్రైన్ ఇక్కడ ఉంది, సెకండ్ ట్రైన్ ఇక్కడ ఉంది. ఇద్దరు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారు. కానీ 6:30 అప్పుడు చూస్తే 6:30 అప్పటికి చూసినట్లయితే సో ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉందండి? 90 ఉంది. ఆ 90 అనేది డిస్టెన్స్ అవుతుంది. సో 90 ఇప్పుడు బి ట్రైన్ కవర్ చేయాలి ఏని. సో ఒకే దిశ కదా, అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? S1 మైనస్ S2 అవుతుంది. అంటే రిలేటివ్ స్పీడ్ అనేది డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్పీడ్స్ అవుతుంది. 60-75 డిఫరెన్స్ ఎంతమ్మా? 15. 75 మైనస్ 60. సో ఎన్ని అవర్స్ పడుతుందండి? సో 15 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 6 టైమ్స్ పోతుంది. అంటే 6 అవర్స్ తర్వాత మీట్ అవుతారు వాళ్ళు. ఎన్ని అవర్స్ తర్వాత మీట్ అవుతారు? 6 అవర్స్ తర్వాత మీట్ అవుతారు. ఈ 6 అవర్స్ దేనికి యాడ్ చేయాలి? 5 o'clock యాడ్ చేయాలా? 6:30కి యాడ్ చేయాలా? రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 o'clock స్టార్ట్ అయిందా? 6:30కి స్టార్ట్ అయిందా? 6:30కి స్టార్ట్ అయింది. 5 o'clock మొదటి ట్రైన్ మాత్రమే మోషన్లో ఉంది. 6:30 తర్వాత 6 అవర్స్ పట్టింది. 6:30 తర్వాత 6 అవర్స్ పట్టిందంటే అంటే వాళ్ళు ఎన్నింటికి ఎగ్జాక్ట్గా మీట్ అయి ఉంటారండి? సో 12:30 AM మీట్ అయి ఉంటారు. ఎన్నింటికి మీట్ అయి ఉంటారండి? 12:30 AM మీట్ అయి ఉంటారు. సో 12:30 PM మీట్ అయి ఉంటారు. సో 12:30 PM మీట్ అయి ఉంటారు. సో ఏ టైం దగ్గర మీట్ అయి ఉంటారండి? 12:30 PM. సో 12:30 PM దగ్గర మీట్ అయి ఉంటారు. అంతే కదా, 6:30 నుంచి 6 నుంచి 6 అవర్స్ అంటే సో 12:30 PM దగ్గర. సో 12:30తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి, కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది. అందుకని డిస్టెన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 12:30 నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి అది 450 వస్తుందో లేదో చెక్ చేస్తే సరిపోతుంది. చూద్దాం. సో ఎంత డిస్టెన్స్లో మీట్ అయ్యారు? సో సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత 6 అవర్స్ పట్టింది కదా. డిస్టెన్స్ అంటే ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. సెకండ్ ట్రైన్ కదా 6:30కి స్టార్ట్ అయింది. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 75. సెకండ్ ట్రైన్ స్పీడ్ ఇస్ వాట్ 75. సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని అవర్స్ తర్వాత? 6 అవర్స్ తర్వాత. 75 × 6. 75 6 hours 450. 76 hours 420. 5 6 hours 30. 30 plus 420 450. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 450. 450 అనేది మీ ఆన్సర్ అవుతుంది. అంటే 450 కిలోమీటర్స్ దూరంలో కలుసుకున్నారు, 12:30కి మీట్ అయ్యారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. An aircraft first flew at a speed of 440 km/h and traveled some distance. I don't know how much distance they travel and I don't know how much time they travel with the help of 440 km/h. The remaining distance to be traveled is 770 km less than the first distance travel. సెకండ్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ అయ్యా అంటే ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి 770 కిలోమీటర్స్ తక్కువ అంట. సో దెన్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ at 660 km/h. The average speed of the entire journey covered at a speed of 500 km/h. The distance traveled on the whole it is what? సో ఒక విమానము మొదట 440 కిలోమీటర్ల వేగంతో ఎగిరి కొంత దూరం ప్రయాణించింది. ఇంకా ప్రయాణించాల్సిన దూరం ఎంత ఉందంటే మొదట ప్రయాణించిన దూరం కన్నా 770 కిలోమీటర్ తక్కువ ఉంది. ఈ దూరంను ఆ మిగతా దూరాన్ని 660 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. మొత్తం మీద సగటు వేగం 500 km/h అయితే మొత్తం మీద ప్రయాణించాల్సినటువంటి దూరం ఎంత అన్నది క్వశ్చన్. ఒకసారి మీరు జాగ్రత్త చూడండి ఆల్ ఆఫ్ యూ. సో మనం మిక్సర్ అలిగేషన్స్ అప్లై చేయొచ్చు. మిక్సర్ అలిగేషన్స్ అప్లై చేసినట్లయితే సో ఫస్ట్ పార్ట్ జర్నీని ఎంత స్పీడ్తో వెళ్ళాడంటే 440 km/h వేగంతో వెళ్ళాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. 440 km/h వేగంతో వెళ్ళాడు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అమ్మ రిమైనింగ్ పార్ట్ని 660 km/h వేగంతో వెళ్ళాడు. హోల్ ఆన్ ద హోల్ యావరేజ్ స్పీడ్ ఇస్ వాట్ అంటే 500. యావరేజ్ స్పీడ్ ఇస్ వాట్ అమ్మా 500. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే స్పీడ్స్ తీసుకున్నాం. మీకేం చెప్పాను మిక్సర్స్ అలిగేషన్స్ చెప్పినప్పుడు మీకేం చెప్పానండి, మనం ఇక్కడ ఏదైతే ఇన్పుట్ తీసుకుంటామో వచ్చే అవుట్పుట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే స్పీడ్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే టైమ్స్ అవుద్ది, టైమ్స్ రేషియో అవుద్ది. చూడండి ఇక్కడ డిఫరెన్స్ 160 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 60 ఉంది. సో 20 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 28 టైమ్స్ 23 టైమ్స్ అంటే 8 అవర్స్ అంటే 8 పార్ట్స్ ఆఫ్ ద టైం. సో ఫస్ట్ పార్ట్ జర్నీ, 3 parts ఆఫ్ ద టైం సెకండ్ పార్ట్ జర్నీ. మనకి ఎన్ని అవర్స్ టోటల్ అవర్స్ కూడా తెలియదు. 8 parts అంటే ఎంత దూరం వెళ్తుందండి? 8 into సో 440. 400 times 320, 840 times 320, 320 plus 3200, 3520. 3520. So 8 into 440. 8 into 440. So 8 it is time, 8 parts it is time, 8 parts it is time, 440 is speed, speed into time is nothing but distance.
సో త్రీ పార్ట్స్ స్పీడ్ ఎంతమ్మా 660, 3 into 660. సో 600 times 1800, 360 times 180, 180 plus 1800, 1980. చూడమ్మా 1980. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి మనకు? ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? టోటల్ డిస్టెన్స్ కదా, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? ఈ 20 తెచ్చి ఇక్కడ యాడ్ చేయండి, 2000 అవుతుంది. 2000 plus 3500, 5500 అవుతుంది. కానీ 5500 ఆప్షన్ ఉందా? లేదు. 5500 ఆప్షనే లేదు. అంటే 5500 మల్టిపుల్ ఉండాలి. సో 4400 టేబుల్లో 5500 పోతుందా? పోదు. 3250 టేబుల్లో 5500 పోతుందా? పోదు. 1375 టేబుల్లో 1375 2 times 2750, 2 times 2750, ఎస్ పోతుంది. 1375 4 times పోతుంది. 2750 2 times పోతుంది. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. మనకు ఇంకో కీవర్డ్ కూడా తెలుసు ఏంటంటే ఫస్ట్ జర్నీ అనేది సెకండ్ జర్నీ అనేది ఫస్ట్ జర్నీ కన్నా 770 తక్కువ అంట. ఇక్కడ ఎంత తక్కువ అండి? ఇక్కడ ఎంత తక్కువ? 770 అనేది అకార్డింగ్ టు ద ప్రాబ్లం. ఇక్కడ ఎంత తక్కువ అండి? సో 13,520, 1980 అంటే సో డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 1540 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 1540 ఉంది. కానీ లెక్క ప్రకారం డిఫరెన్స్ ఎంత అంటే 770. లెక్క ప్రకారం డిఫరెన్స్ ఎంత? 770. అంటే హౌ మెనీ టైమ్స్ ఇట్ గోసు? దట్ మనీ టైమ్స్ ఇట్ గోసు. ఓకేనమ్మా? సో మనకు సమ్ము ప్రకారం తీసుకొని చేస్తే 770 రావాలి, కానీ మనం చేసిన దాని ప్రకారం 1540 వచ్చింది. 770 అనేది 1540లో ఎగ్జాక్ట్గా హాఫ్ కదా? ఎగ్జాక్ట్గా హాఫ్ కదా? ఎస్, ఎగ్జాక్ట్గా హాఫ్ కదా? ఇప్పుడు 5500లో హాఫ్ అంటే ఎంత వస్తుందండి? 5500లో హాఫ్ అంటే ఎంత వస్తుంది? 2750. అంటే ఎంటైర్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై బోత్ విల్ బి సో 2750. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2750. ఆప్షన్ బి is the right answer. Next question number 52. The two friends set off from place A to the temple at place B. So one can travel at 12 km/h on a bicycle, another traveled by boat at a speed of 10 km/h. However, the river is 4 km/h. So what is the average speed of the person in the boat? They are asking the average speed of the person in the boat. ఇద్దరు మిత్రులు ఏ ప్రదేశం నుండి బి ప్రదేశంలో ఉన్న దేవాలయానికి బయలుదేరారు. ఒకడు సైకిల్ పైన 12 km/h వేగంతో బయలుదేరాడు, ఇంకొకటి పడవలో 10 km/h వేగంతో బయలుదేరాడు. పడవలో ప్రయాణించాడు. అయితే నది 4 km వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పడవలోని వ్యక్తి సరాసరి వేగం ఎంత? పడవలోని వ్యక్తి సరాసరి వేగం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇండైరెక్ట్గా అంటే పడవలో ఉన్న పర్సన్ ఏ నుంచి బి ప్లేస్కు చేరుకొని మళ్ళీ బి నుంచి ఏ ప్లేస్కు వస్తే అతని యొక్క సరాసరి వేగం ఎంత అని దాని మీనింగ్. ఎందుకంటే సో పడవలోని వ్యక్తి సరాసరి వేగం అంటే జస్ట్ పోయేటప్పుడు ఎంత వేగంతో వెళ్తాడు? సో 10-4 ఆ నది ఏ దిశలో కూడా వెళ్తుందో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు అది మనం చెప్పలేము. అంటే దాని మీనింగ్ ఏంటంటే పడవలోని వ్యక్తి ఏ ప్లేస్ నుంచి ఏ ప్రదేశం నుంచి బి ప్రదేశానికి వెళ్ళడానికి, అదేవిధంగా మళ్ళీ బి ప్రదేశం నుంచి ఏ ప్రదేశానికి రావడానికి. సో పడవలోని వ్యక్తి తన యొక్క సగటు వేగం ఎంత అని అడుగుతున్నాడు. చూడమ్మా, సో మనకు పడవ వేగము బి ఇచ్చున్నాడు, బి ఈజ్ ఈక్వల్ 10, సి ఈజ్ ఈక్వల్ టు నది వేగం సి ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చున్నాడు. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుందండి? 10 + 4 14 అవుతుంది. వై ఎంత అవుతుందండి? 10 - 4 6 అవుతుంది. 10 - 4 6 అవుతుంది. అంటే పోయేటప్పుడు వాల్లో అంటే వచ్చేటప్పుడు వ్యతిరేక దిశ అవుతుంది, లేదా పోయేటప్పుడు వ్యతిరేక దిశ అంటే వచ్చేటప్పుడు వాళ్ళు అవుతుంది. కానీ దూరం మాత్రం తటస్థం కదా. అప్పుడు చూడమ్మా, మనకు కావాల్సింది ఏంది? సరాసరి వేగము. సరాసరి వేగం డిస్టెన్స్ దూరం తటస్థమైనప్పుడు సరాసరి వేగానికి ఫార్ములా ఏంటండి? సరాసరి వేగం యావరేజ్ స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ వెన్ యావరేజ్ స్పీడ్ ఇస్ వాట్? 2 × S1 S2 సో S1 + S2 అంటే 14 + 16, 14 + 6 20 కదా. 14 + 6 అంటే 20 కదా. 2 1s 2 10 times. 84/10 84/10 అంటే ఎంతమ్మా? 14 6 84, 84/10 అంటే 8.4. దేర్ఫోర్ పడవలోని వ్యక్తి యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 8.4. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ ట్రావెల్స్ 50 miles at a speed of 60 miles/h on the way back. So it took 1 hour 15 minutes to cover the same distance due to water resistance. Average speed over the entire journey is what? గివెన్ డేటా మైల్స్/హవర్లో ఇచ్చాడు. అడిగిన క్వశ్చన్ కూడా మైల్స్/హవర్లో అడుగుతున్నాడు. ఒక పడవ ప్రవాహంలో 60 మైల్/గంట వేగంతో 50 మైళ్ళు ప్రయాణించింది. తిరిగి వచ్చేటప్పుడు నీటి విరోధం కారణంగా సో అదే దూరానికి అంటే డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ 1 గంట 15 నిమిషాలు పట్టింది. మొత్తం ప్రయాణం మీద సరాసరి వేగం ఎంత? చూడమ్మా, సో మనకి S1 ఇచ్చాడు, పోయేటప్పుడు ఎంతమ్మా? 60. మనకి S2 కావాలి. S2 సేమ్ డిస్టెన్స్ అండి. సేమ్ డిస్టెన్స్ అంటే 50 miles, బట్ 1 hour 15 minutes. 1 hour 15 minutes ఎలా రాయొచ్చండి?
1 hour 15 minutes మనం ఎలా రాయొచ్చు 1/4 రాయొచ్చు కదా. సో 1/4 అంటే 5/4 అని రాయొచ్చు కదా. సో ఇట్ విల్ టేక్ 5/4 అవర్స్. 50 మైల్స్ని 5/4 అవర్స్. అప్పుడు 5కి 5 క్యాన్సిల్ అవుతే 10 టైమ్స్ ఎంత అంటే 40. అంటే సో రిటర్న్లో వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత అంటే 40. ఫార్వర్డ్ జర్నీ స్పీడ్ ఇస్ 60, రిటర్న్ జర్నీ స్పీడ్ ఇస్ 40. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హియర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. వెన్ ఎవర్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ యావరేజ్ స్పీడ్ ఇస్ 2 × S1 S2 / S1 + S2. సో 2 × S1 S2. S1 ఎంతమ్మా 60, S2 ఎంతమ్మా 40. సో డివైడెడ్ బై 60 + 40. 60 + 40 60 + 40 ఎంత అండి 100. సో 100కి ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేస్తే 2 6 are 12, 12 4 are 48. So your answer is what? 48. So 48 miles per hour. Option B is the right answer. Question number 54. What is the value of x² / 4 plus y² / 9 plus z² / 16 if x - 2 whole square plus y - 3 whole square plus z - 4 whole square is equal to 0? ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ సర్టెన్ వేరియబుల్స్ విల్ బి ఈక్వల్ టు 0, దెన్ ఈచ్ టర్మ్ విల్ బి ఈక్వల్ టు 0. ప్రతి పదాన్ని కూడా మనం 0కి ఈక్వల్ చేయొచ్చు. అంటే x - 2 ఈజ్ ఈక్వల్ టు 0, x - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా z - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ప్రతి పదాన్ని కూడా మనం 0కి ఈక్వల్ చేయొచ్చు. అలా క్లియర్ అండి. అదే అప్పుడు x - 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే x - 2 ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ టు 2, y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే y - 3 ఈజ్ ఈక్వల్ 0, y ఈజ్ ఈక్వల్ టు 3. z - 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 అంటే సో z - 4 ఈజ్ ఈక్వల్ 0, z ఈజ్ ఈక్వల్ టు 4, సో x value is 2, y value is 3, z value is 4. Now substitute here x², x value is 2, x² value is what? 4/4. Y value is 3, y value is 3, y square value 3² is nothing but 9, 9/9. Z² value is 4, z² 4² is nothing but 16, 16/16. 4/4 1, 9/9 1, 16/16 1, 1 + 1 + 1. So 1 + 1 + 1 is what? 3. So your answer is what? 3. Option D is the right answer. Option D is the right answer. Question number 55. What is the value of x⁻17 + 1/x⁻17 if x + 1/x is equal to √3? సో మీకు ఆల్రెడీ ఆల్జిబ్రాలో చెప్పున్నామండి, ఒక ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా చెప్పున్నాను. సో x + 1/x is equal to √3 అయినప్పుడు, x + 1/x is equal to √3 అయినప్పుడు మీకు ప్రూఫ్ కూడా చెప్పున్నాను అక్కడ. సో ఏమని చెప్పానమ్మా, x⁴ is equal to -1 అని. అంటే x + 1/x is equal to √3 అయితే x⁴ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి? -1కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం x⁴ ప్లేస్లో మనం -1ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు అడిగింది x⁻17 + 1/x⁻17. నేను దాన్ని ఎలా రాస్తానంటే చూడండి, x × x⁻17 నేను x⁻, లేదంటే మనం దాన్ని ఎలా రాయొచ్చు అంటే x⁻17 కదా, x⁻18 రాయొచ్చు కదా. x⁻18 నేను x⁻6 సో హోల్ క్యూబ్ డివైడెడ్ బై x. ఇప్పుడు మీరు చూడండి, x⁻6 హోల్ క్యూబ్ అంటే x⁻18 కదా, x⁻18/x అంటే xకి x క్యాన్సిల్ అయితే x⁻17 వస్తుంది కదా. ఎస్, ప్లస్ సిమిలర్గా x/x⁻6 హోల్ క్యూబ్. ఇప్పుడు మీరు చూడండి, x⁻6 హోల్ క్యూబ్ అంటే x⁻18 కదా, అప్పుడు xకి ఒక x క్యాన్సిల్ అవుతే రిమైనింగ్ 1/x⁻17 వస్తుంది కదా. అదే సో చూడమ్మా, మనకు దీన్ని రెండింటిని మనం సింప్లిఫై చేస్తే మనకు ఒరిజినల్ వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూ ఎంత అంటున్నాడు, ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, x⁻6 ప్లస్లో మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ క్యూబ్ అంటే -1 అంటే మనకేమొస్తుందండి, -1/x ప్లస్ ఇక్కడ x⁻6లో -1 పెడితే -1 హోల్ క్యూబ్ అంటే -1, x/-1 అంటే -x. ఇప్పుడు ఈ రెండింటిలోంచి మైనస్ని కామన్ తీస్తే ఏంటంటే x + 1/x. సో x + 1/x అంటే ఎంతమ్మా? √3 కదా.
అప్పుడు ఏమవుతుందండి -√3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ -√3. యువర్ ఆన్సర్ ఇస్ వాట్ -√3. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ SI గ్రాండ్ టెస్ట్ నెంబర్ 8 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.